eliminate unemployment in India. So what are the measures? Why? Because poverty and unemployment both are very terrific problems. Should be eliminated as early as possible. Otherwise, we have to see hell, not even. India has been grappling with the problem of jobless growth. Grappling ante కొట్టుకుంటున్నది ఉద్యోగాలు లేక. Where economic growth does not proportionally translate into employment opportunities. మన విద్య వల్ల ఉద్యోగాలు ఏం రావడం లేదు. To address this, government has implemented several measures aimed at eliminating employment, creating jobs. ఏం చేస్తుందాం దీంట్లో మనకు ఇది మహాత్మా గాంధీ ప్రోగ్రామ్, రైట్? దాని గురించి చెప్పుకోవచ్చు. అది తెలిసిందే మీకు. MNNGRA లాంచ్డ్ బేస్డ్ ఆన్ రికమెండేషన్ ఆఫ్ ఎకానమిస్ట్ పేరు చెప్పిన. ఏం పేరు జీన్ రెజీ వాడు ఈయన ఇండియన్, రైట్? అంటే ఎప్పుడో వాళ్ళు ఫ్రీడమ్ కంటే ముందు వెళ్ళిపోయిన వాళ్ళు. ఫ్రీడమ్ తర్వాత పోతున్న NRIs. దానికంటే ముందు పోతే ఎవరండి? అట్లా 47 కంటే ముందు, 47 తర్వాత పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. ఎవరు? పర్సన్ ఆఫ్ ఆరిజిన్. సో ఆయన పేరు కూడా అక్కడే పెట్టుకున్న అందుకోసమే, యాక్చువల్ ఇండియన్. సో జీన్ రెజీ ఇస్ ద, అంటే ఒక్కొక్కసారి ఏమైతే ఒక పేరు వచ్చింది అనుకుందాం, ఆ పేరు గుర్తుపెట్టుకోవాలంటే జస్ట్ బయోడేటాకి వెళ్ళిపోవాలి, టెక్నికల్. ఎందుకంటే ఆ పేరు రాయడం వల్ల మనకు అడ్వాంటేజ్ వస్తుంది, మైలేజ్. మనం ముందే చెప్పుకున్నాం, ఈ జీన్ రెజీ వల్ల యూపీ వాళ్ళు 2 పథకాలు, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు. తర్వాత నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013. 2014లో ఇలా గవర్నమెంట్ స్టార్ట్ అయింది, అది ఎండింగ్ అవుతుంది. ఫస్ట్ ప్రోగ్రాము చేయడం వల్ల గెలిచింది, సెకండ్ కూడా ప్రోగ్రామ్ చేద్దాం అంటే పిలిపించారు, అది బెడిసి కొట్టింది. అది ఈ 2 చేసిన వాడు మనోడే, జీన్ రెజీ. ఇక్కడను 100 రోజుల పని 365 డేస్కి. ఇక్కడ ఫుడ్ రైట్. సరే, ఇప్పుడు ఇది 2 నడుపుతున్నాం మనం. సో రైట్, దీంట్లో 100 days అవుట్ ఆఫ్ 365, రైట్? కాబట్టి ద ప్రోగ్రామ్ ఎన్ష్యూర్స్ ఏ మినిమం వేజెస్ ఆఫ్ 185 కాదు 285. అది మనం ఆల్రెడీ చెప్పినాం గతంలో, కరెక్షన్ చేయాలని. రైట్, 285 47 రూపీస్ పర్ డే. అది ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ తెలుసు మీకు? 2006. దీనికి సంబంధించిన స్కీము నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనేది 2004లో స్టార్ట్ అయింది. దాని నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని 2005లో స్టార్ట్ అయింది. స్కీమ్ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అని స్కీమ్ అని 2006లో స్టార్ట్ అయింది. తర్వాత మహాత్మా గాంధీ పేరు మీద, ఓకేనా, మహాత్మా గాంధీ పేరు మీద మహాత్మా నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనేది 2009, ఓకేనా. అట్లా సరే, ఇవన్నీ అవసరం లేదు, ఇక్కడ జస్ట్ ఐడియా ఉండాలంతే. మనం రాసేటప్పుడు కూడా అన్నెసెసరీ డంపింగ్ చేయవద్దు, ఏది క్రిటికల్ అదే పెట్టాలి. తెలుసు అని చెప్పేసి వారసుగా అంటే అది చేస్తే పెద్దగా అయిపోతుంది, అది వేస్ట్. ఇదంతా ఏంటంటే గ్రూప్ 2లకు అవసరం, ఎందుకంటే ఎక్కడ తిరిగేవాళ్ళు వాళ్ళని తెలుసుకోండి, అదే. సో 185 కదా, అది 285 ఇదివరకు వచ్చింది అది నెంబర్. కొన్ని ఉన్నాయి, కరెక్షన్ చేస్తాను నేను. అప్రాక్సిమేట్లీ 14.2 జాబ్ crore జాబ్ కార్డ్స్ ఇచ్చారు. అందులో 68% లైవ్, మిగతా వాళ్ళు రావడం లేదు. కానీ ఓవరాల్గా మాత్రం 14.2 crore వీళ్ళు సర్వ్ చేస్తున్నారు. సో మంచి ప్రోగ్రామ్. కాబట్టి ఈ ప్రోగ్రాంలో రైట్, నెక్స్ట్ రైట్, నెక్స్ట్లో ప్రైమ్ మినిస్టర్
ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. సో మహాత్మా గాంధీ ప్రోగ్రామ్ రైట్ అలా చూస్తే ఫోకస్ ఆన్ ద క్రియేషన్ ఆఫ్ డ్యూరబుల్ అసెట్స్ సచ్ as రోడ్స్, కెనాల్స్, వాటర్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ ఇవన్నీ చేయాలి. సరే వాళ్ళు ఏం చేస్తారనేది మాకు తెలుసు, అది వేరే విషయం. కొంచెం అది డబ్బులు పంచి పెడుతున్నారు, కాజు కోసం ఉపయోగిస్తే బాగుండనేది మంచిది. వాటర్ కోసమైనా లేదా ఇట్లా ఒక 6.5 lakhs చెరువులు ఉన్నాయి, వాటిని ఈ రకంగా బావుల్లాగా తయారు చేయడమైనా. గ్రీనరీ 22%, 23% అంటున్నారు గత 75 years నుంచి. అట్లా మొక్కలు నాటిన అయిపోతుంది. ఇట్లా ఇంప్లిమెంటేషన్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది వాస్తవం. సరే దాన్ని మొత్తం చట్టం చేశారు, మిగిలిన గవర్నమెంట్ కూడా రైట్. ఒక ఎకానమిస్ట్ తయారు చేసిండు, ఆయన ఏం తయారు చేసిండంటే వీళ్ళను మీరు ఉపయోగించుకుంటే ఈజీగా డెవలప్మెంట్ అవుతుంది, కానీ వీళ్ళు ఏం ఉపయోగించుకుంటారో అది కరెక్ట్ లేదంతే. సరే ఓకే వదిలేసాను. సెకండ్, ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ నాట్ గ్యారంటీ జనరేషన్. కాబట్టి దీంట్లో ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని స్వయం సమృద్ధి, ఇది స్వయం ఉపాధి అంటారు. కాబట్టి దీంట్లో 2008లో స్టార్ట్ అయింది రైట్. అది 2 ప్రోగ్రామ్స్ గతంలో ఉండే రైట్. ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన అని, రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అని, ఈ 2 కలిసి 2008లో ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. ఇది 1995లో ఉండే, ఇది 1993లో ఉండే. ఈ 2 కలిపి తయారు చేసింది, ఇప్పటికి లైవ్ ఉన్నది. సో ఈ ప్రోగ్రామ్ కింద 8th class పాస్ అయ్యి ఉండాలి, తర్వాత 18 years కలిగి ఉండాలా, 35 years వరకు ఇస్తారు. లోను వస్తువుల ఉత్పత్తిని 50 లక్షలు, సేవల ఉత్పత్తి 20 లక్షలు ఇస్తారు, తక్కువ వడ్డీ ఇస్తారు. సబ్సిడీ కూడా ఉన్నది. సబ్సిడీ గ్రామీణ ప్రాంతాల్లో 25% జనరల్ కేటగిరీ, 30% స్పెషల్ కేటగిరీ. మీకు గతంలో చెప్పాను, జనరల్ కేటగిరీ అంటే మామూలుగా ఎఫ్సి ఫార్వర్డ్ క్యాస్ట్. స్పెషల్ కేటగిరీ అంటే మనకు తెలుసు, ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఉమెన్, హ్యాండిక్యాప్డ్లు వస్తారు. ఇక్కడ గ్రామీణ ప్రాంతం 25-35, పట్టణ ప్రాంతాల్లో 15-25. కాబట్టి అర్బన్ తక్కువ ఇచ్చినాం మనం 15-25, రూరల్ ఎక్కువ ఇచ్చినాం 25-35. జస్ట్ ఇవి కొంచెం మెన్షన్ చేయాలి. కాబట్టి స్కీమ్ గురించి బ్రీఫ్గా ఒక లైన్ అట్లా. సో ఇది కూడా లైవ్ ప్రోగ్రామ్ ఇప్పుడు చాలామందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఇష్టం వృత్తిని ఎన్నుకోవచ్చు, ఆ డబ్బులతో వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ వీళ్ళు ఇక్కడ చేరినప్పుడు గవర్నమెంట్ ఉద్యోగానికి అనర్హులు, దే ఆర్ నాట్ గివెన్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్, రిజైన్ చేయాల్సి వస్తుంది. ఎందుకో 50 lakhs ఇస్తారు కదా, నేను అది నడుపుకుంటా అంటే నడవదు, అదే అట్లా. ఓకే సార్, ఇది PMEGP. కాబట్టి జీలో నాట్ గ్యారంటీ ఏంటంటే జనరేషన్ ప్రోగ్రామ్. ఓకేనా రైట్. నెక్స్ట్ 2024-25 బడ్జెట్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్లో ఇలా నిర్మల గారు రైట్ మరి కొన్ని ప్రోగ్రామ్స్ మొన్న బడ్జెట్లో చేశారు. ఎస్ ఏంటిదనేది చూద్దాం. 24-25 బడ్జెట్ స్కీమ్స్. ఓకే, స్కీమ్ ఏంటంటే న్యూ ఇనిషియేటివ్ దట్ సపోర్ట్స్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్ EPF అంటారు, ఎన్రోల్మెంట్ ఫస్ట్ టైం వర్క్ ఫోర్స్. మొదటి టైము వచ్చిన వాళ్ళకు స్కీమ్ ప్రొవైడ్స్ 1 month వేజ్ సబ్సిడీ, సాలరీస్ అప్ టు 15,000. కాబట్టి ఒక సంస్థలో పనిచేసే వాళ్ళు 15,000 కంటే లోపు ఉంటే ఫస్ట్ శాలరీ భరిస్తారు. ఎవరు భరిస్తారు? గవర్నమెంట్. కానీ ఆ సంస్థ EPFలో నమోదు కావాలి, ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో నమోదైతే వాళ్ళకు ఫస్ట్ శాలరీ ఇచ్చేస్తారు, మన బడ్జెట్లో చెప్పారు. ఓకే, కాకపోతే వాళ్ళ శాలరీస్ 15,000 లోపే ఉండాలి. ఓకేనా రైట్. 3 installmentsలో ఇస్తారు. ఓకేనా అది. కాబట్టి బడ్జెట్ రిలేటెడ్ ఏంటంటే కరెంట్ కాబట్టి మనం చేస్తాం. స్కీమ్ బిలో స్కీమ్ ఇన్సెంటివైజ్ బోత్ ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయర్స్ ఇద్దరికి
By providing government support, EPFO contributions for the first 4 years of employment, this helps reduce the financial burden of employers. Employers అంటే ఉద్యోగం ఇచ్చేవాళ్ళు. బట్ వీళ్ళ ఈ ఎంప్లాయీస్ తరపున ఇది ఈపీఎఫ్లో వీళ్ళు కొంచెం కంట్రిబ్యూషన్ చేయాలి. అంటే పెన్షన్ కోసం కంట్రిబ్యూట్ చేస్తుంటారు. ఆ పెన్షన్ గవర్నమెంట్ 4 years కడుతుంది. దానివల్ల వీళ్ళకి కొంచెం బెనిఫిట్ అవుతుంది. బట్ ఇది కూడా ఒక మంచి కార్యక్రమం. ఓకేనా, రైట్. తర్వాత స్కీమ్స్ సి ఇచ్చారు. సిలో ఏం చేశారంటే, రైట్, గవర్నమెంట్ రీంబర్స్ ఎంప్లాయర్స్ 3,000 rupees per month for 2 years towards EPF contributions for employees earning less than 1 lakh. ఇంకో స్కీమ్ ఏంటంటే 15,000 శాలరీ ఇచ్చేస్తారు. 1 lakh లోపు ఉన్న వాళ్ళు కూడా, శాలరీ ఉన్న కూడా ఒక 3,000 rupees ఇది ఈ యొక్క పెన్షన్ కట్టుకుంటారు. రైట్, దిస్ ఈజ్ ఎయిమ్డ్ టు ప్రమోటింగ్ ఫార్మల్ ఎంప్లాయ్మెంట్, రెడ్యూసింగ్ బర్డన్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఇది ఒకటి కూడా ఇచ్చారు సిలో. ఇక్కడ 1 lakh శాలరీ లోపు ఉన్న వాళ్ళ లోపు కూడా ఇక్కడ 3,000 rupees 2 years ఇస్తారు. మంత్ ఫర్ 2 years. ఇక్కడ 2 years పెన్షన్ ఇస్తారు. దీనివల్ల కూడా బర్డన్ ఉండదు వాళ్ళకు, ఎంప్లాయర్స్కి. స్కీమ్ నెక్స్ట్, స్కీమ్ ఫర్ స్కిల్లింగ్. కొలాబరేషన్ విత్ ద స్టేట్స్ అండ్ ఇండస్ట్రీస్, గవర్నమెంట్ ఎయిమ్స్ టు స్కిల్ 20 lakh యూత్కి స్కిల్ ఇస్తారు. స్కిల్లింగ్ అంటే వాళ్ళకు వృత్తి విషయంలో ట్రైనింగ్ ఇస్తారు. 20 లక్షల మందికి ఇస్తారు గవర్నమెంట్. దిస్ ఇనిషియేటివ్ ఫోకస్ ఆన్ ఎన్హాన్సింగ్ ఎంప్లాయబిలిటీ బై ప్రొవైడింగ్ వొకేషనల్ ట్రైనింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. మనం ముందే అనుకున్న 100 మందిలో ఒక 5% మాత్రమే ఇండియాలో స్కిల్డ్ వర్కర్స్. ఓకేనా, వీళ్ళు 100 వర్కర్స్, వీళ్ళు నాట్ లేబరర్స్. వర్కర్స్ అంటే ఆల్రెడీ పని చేస్తున్న వాళ్ళు. అక్కడ స్కిల్స్ లేవు కాబట్టి వీళ్ళకు చేస్తారు గవర్నమెంట్. తర్వాత ఏ మోడల్ స్కిల్ లోన్ స్కీమ్, అదే ఏంటంటే ద స్కిల్ లోన్ స్కీమ్ విల్ బి రివైజ్డ్ టు ప్రొవైడ్ లోన్స్ టు 7.5 lakhs వితౌట్ కోలాటరల్ సెక్యూరిటీ. ఎవరైతే మీ స్కిల్ నేర్చుకుంటున్నా అప్లై చేసుకోవాలా, నాకు ఈ స్కిల్ నేర్చుకుంటున్నా, అప్లైలో ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకు 7.5 lakh వరకు ఇది లోన్ ఇస్తారు. వితౌట్ కోలాటరల్ సెక్యూరిటీ, పూచి ఏమీ ఉండదు. దిస్ ఇనిషియేటివ్ సపోర్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ బై ఆఫరింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ది. ఓకే, ఇట్లా ఈ యొక్క 2024-25 బడ్జెట్లో ఒక 5 schemes పెట్టారు. అవి మనం సపోర్ట్ చేయాలి. ఓకేనండి, ఇట్లా మనకు ఇలా ఇది స్కిల్లింగ్ కోసం, రైట్. ఓకే, చెప్పచ్చు, రాసుకోవచ్చు. ఇంతెందుకు, మనకు ప్రోగ్రామ్స్లో ఏవైతే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఇది కృషి, అది వికాస్, అది ఒకటి ఉన్నది, కౌశల్య ఒకటి ఉన్నది, కౌశల్ వికాస్, పిఎం కౌశల్ వికాస్ యోజన. ఓకేనండి, 2015లో చేశారు. అది ఆ ప్రోగ్రామ్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా తర్వాత దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్ యోజన 2014, ఇది రూరల్ కోసము, ఇది అర్బన్ కోసము. ఓకేనా, ఇవన్నీ ఓకే, రైట్. ఇట్లా మనకు ఈ స్కిల్లింగ్ కోసం ప్రభుత్వం చేసే కార్యక్రమాలు కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ రెస్పాన్స్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా? ఏంటి రీజన్స్ ఏంటి దాన్ని చూసుకుందాం. అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఎ క్రిటికల్ ఇష్యూ ఇన్ మెనీ డెవలపింగ్ కంట్రీస్. ఇండియా ఈజ్ నో ఎక్సెప్షన్. సెవరల్ ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూట్ టు ద అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే, ఓకే, అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ క్రిటికల్ ఇష్యూ. ఫస్ట్, ఫోకస్ ఆన్ ఎకనామిక్ గ్రోత్ ఓవర్ ఎంప్లాయ్మెంట్. మనం చేసే పొరపాటు ఏంటంటే వృద్ధికి ప్రారంభిస్తున్నాం దేనికంటే ఉపాధి కంటే. బ్లండర్ మిస్టేక్. మనం మొదలు చెప్పే కోసం మొదటి నుంచి ఏం చేస్తున్నాం అంటే బోత్ ఆర్ గివెన్ ఈక్వల్ ఇంపార్టెన్స్. అర్థమైందా? ఎందుకు ఇవ్వాలంటే భారతదేశం ఒక పాపులస్ కంట్రీ, జనాభా ధనిక దేశం. ఇది మనం చేసిన బ్లండర్ మిస్టేక్. సిన్స్ ఫస్ట్ 5-year ప్లాన్, ఇండియాస్ పాలసీ మేకర్స్ ప్రయారిటైజ్ ఎకనామిక్ గ్రోత్. మనం ముందు చెప్పుకున్నాం, ఫస్ట్ ప్లాన్ కానీ సెకండ్ ప్లాన్ కానీ జిఓపి అన్న. జిఓపి అంటే గ్రోత్ ఓరియంటెడ్ ప్లాన్స్ అన్న. ఇది ఒక మూడిటి కాదు, మిగిలిన వాటికి కూడా ఎఫెక్ట్ ఇచ్చింది అది. కాబట్టి ఇలా
జాతీయ ఆదాయం అంటాడు మనోడు, వృద్ధి అంటాడు. దీనిపైన కాన్సన్ట్రేషన్ ఏంటంటే భారతదేశం నిరుద్యోగం ఇంకా ఇట్లా ఉంది. హార్డ్ దోమర్ మోడల్ నేను చెప్పాను, అర్థమైందా? వీళ్ళు ఎక్కడంటే యూకే వాళ్ళు ఏం చెప్పారు, జాతీయత పెంచుకున్న ఆయన దేశం డెవలప్ అవుతుంది. అది అక్కడ వర్కౌట్ అయింది, ఎందుకంటే అది జనాభా లేదు కాబట్టి వర్కౌట్ అయింది, వాళ్ళు గెలిచారు, అది వేరు. కాబట్టి కాపీ చేసే ముందు అది మనకు పనిచేస్తలేదు అనేది చూసుకోవాలి. మీకు తెలుసు బాబు గారు ఉన్నప్పుడు దాని పేరేం పేరంటే జై అని ఉంటుంది, జై జన్మభూమి ప్రోగ్రాం చేశాడు. ఇది జనరల్గా జపాన్ నుంచి మనోడు ఇక్కడ చూస్తున్నప్పుడు సౌత్ కొరియా ప్రోగ్రామ్ ఇది. ఇక్కడ ఒక చిన్న ఈల కొడితే 20 లక్షల మంది వస్తారు, 20 lakhs వస్తారు. ఒక ప్రాజెక్ట్ ఉందనుకోండి, జస్ట్ ఒక నోటీస్ రాగానే 20 లక్షల మంది వస్తారు. వచ్చే ప్రాజెక్టు 2-3 డేస్లోనే పూర్తి చేసుకోవాలి వాలంటరీగా. మనోడు ఇట్లా వస్తుంటే జనం పడరు 20 లక్షల మంది, ఏంది అని అడిగాడు. సరే జై జన్మభూమి అది మామూలు వ్యక్తి కాదు, ఒక ప్రోగ్రామ్ అనగా అందరూ వస్తారు. చలో మనోడికి మరి తెలుగులో ఏమంటారు, జై జన్మభూమి. డైరెక్ట్ ఇండియాకి వచ్చి మనోడు స్టార్ట్ చేసింది జై జన్మభూమి. ఇప్పుడు అక్కడ ఈల కొడితే 20 లక్షలు, ఇక్కడ ఈల కొడితే ఇంటి పక్కడు రాడు. ఇది తెలియదు మనోడికి, 16 సార్లు పెట్టిండు. ఎందుకంటే ఇది ఒక ఇది స్టాండర్డ్ కంట్రీ, డిసిప్లిన్ కంట్రీ, మంగోలాయిడ్ ఒకటే జాతి, ఒకే రకమైన జాతి, కాబట్టి అది వేరు. కాబట్టి కాపీ అనేది చేయడానికి వీల్లేదు, స్టడీ చేయాలి. స్టడీ చేసి ఏం చేయాలంటే దాన్ని ఫస్ట్ పైలట్ స్కీమ్గా చేయాలి. చేసి దీనివల్ల ప్లస్ ఏంది మైనస్ ఏందని చూసుకోవాలి. ఒకవేళ కనుక ప్లస్ కనుక ఎక్కువగా ఉంటే అప్పుడు ఏం చేయాలి, మనము దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇది ప్రోగ్రామ్. ఎకానమిస్ట్ అదే చెప్తారు వాళ్ళు పిచ్చి పిచ్చిగా డబ్బులు ఖర్చు పెట్టి చెప్పారు. 16 సార్లు పెట్టిన ఆయన, దానివల్ల ఒరిగింది లేదు, అర్థమైందా? ఒక్క పైసా కూడా సేవ్ కాలేదు. చేసినప్పుడు 300 crores గవర్నమెంట్ వదిలేసేయండి. కాబట్టి ఇక్కడ ఈ హారడ్ దోమను పట్టుకోవడం వల్ల పరిస్థితి దారుణమైందని చెప్పేసి చెప్పచ్చు. సరే, ఓకే, రైట్, ఇదే కదా. నెక్స్ట్, రైట్, సర్వీస్ సెక్టర్ డామినెన్స్. ఇవన్నీ మనకు డిస్కస్ చేసినాం, రైట్, ఇవన్నీ డిస్కస్ చేసినాం. సర్వీస్ సెక్టర్ డామినేషన్ మీకు తెలుసు, సేవారంగం. వైల్ సర్వీస్ సెక్టర్ కంట్రిబ్యూట్స్ 54% GDP, ఇట్ ఎంప్లాయీస్ ఓన్లీ 28%. ఎగ్జాక్ట్ నెంబర్ 28.9 ఎంత ఉన్నది, 54% GDP. కాబట్టి ఇవాళ లేబర్ ఫోర్స్ L greater than O అని, సారీ O greater than L అని చెప్పవచ్చు. O అంటే ఇది అవుట్పుట్, ఇది L, ఓకేనా? అది ఇట్ ఎంప్లాయీస్ ఓన్లీ 28 points. The sectors enable to generate jobs on the same scale as the manufacturing sector contributes to employment. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ అయితేనే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, దీనివల్ల ఏం రాదు ఇక్కడ. ఎందుకోసం అంటే సర్వీస్ సెక్టర్లో బాగా హైలీ క్వాలిఫైడ్ కావాలి. కాబట్టి ఇది మన పెద్ద దెబ్బ. రెండు, పాపులేషన్ ఎక్స్ప్లోజన్. మీకు తెలుసు, ర్యాపిడ్ పాపులేషన్ గ్రోత్ పర్టికులర్లీ బిట్వీన్ 50-80 has exacerbated unemployment. The birth rate has consistently exceeded the death rate, leading to growing labor force that economy struggles to absorb. మనం గత చెప్పినాము 1947 నుంచి ఇలా జనాభా సమస్య స్టార్ట్ అయింది. అంతకుముందు ఏంటంటే బ్రిటిషర్స్ పట్టించుకోలేదు. సో అక్కడ దాన్ని ఫస్ట్ చెక్కింగ్ కోసం మనం ప్రోగ్రామ్ చేసినాం. 1952 చేసినాం, వర్కౌట్ కాలే. 75 చేసినాం, వర్కౌట్ కాలే. మొత్తం మీద 1950 నుంచి 1980 మధ్య కాలంలో జనాభా దీన్ని ఎక్స్ప్లోజన్ అంటాం, ఎక్స్ప్లోజన్. కాబట్టి ఈ విస్ఫోటకం వచ్చేసింది. కాబట్టి జనాభా ఎక్కువ ఉన్నప్పుడు మనం దాని తగ్గట్టు ఉపాధి ఇవ్వలేకపోయినాం. సరే, మొత్తం మీద 1981లో కొంచెం ఇంటెన్సిటీ తగ్గిందన్నాం. తీవ్రత అనేది ఏమైందండి, తగ్గింది తీవ్రత, ఓకేనా? దాన్ని ఏమన్నాం మనం, తీవ్రతను గ్రేట్ ఇయర్ ఏమన్నా, గ్రేట్ ఇయర్. ఇది జనాభా విస్ఫోటకం. కాబట్టి భారతదేశంలో ఈ నిరుద్యోగానికి గల కారణాల్లో పాపులేషన్ కూడా ఒకటి ఇంపార్టెంట్, హై పాపులేషన్. కాబట్టి బర్త్ రేట్ గ్రేటర్ దాన్ డెత్ రేట్స్, దీన్ని ఏమంటారండి, పాపులేషన్ ఎక్స్ప్లోజన్, జనాభా విస్ఫోటకం, ఓకేనా? రైట్. తర్వాత డెమోగ్రాఫిక్ డివిడెండ్. ఆల్దో ఇండియా బెనిఫిట్స్ ఫ్రమ్ యంగ్ పాపులేషన్, దిస్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ కెన్ టర్న్ ఇంటూ డెమోగ్రాఫిక్ డిజాస్టర్. ఇది మనం డిస్కస్ చేసినాం. కాబట్టి ఈ యొక్క 15 to 59 years మధ్యలో ఉన్న వాళ్ళను శ్రామిక శక్తి అంటారు. సో ఇది దాదాపు 64% ఇండియాలో ఉంది.
అంటే డీడీ ఉన్నది, అదేవిధంగా తర్వాత సగటు వయసు వచ్చేసి ఇలా జపాన్లో 49 ఇయర్స్ ఉంటే, చైనాలో 37 ఉంటే, మన దగ్గర ఎంత ఉందండి 27 ఇయర్స్. యావరేజ్ ఏజ్ సగటు వయసు చైనాలో ఎంత 37, జపాన్లో ఎంత 49. మన దగ్గర యంగ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళకి సరైన ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. మనం చెప్పాము ఈ 15 to 29 యూత్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అన్నాం. మామూలు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కంటే యూత్లో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉందనుకున్నాం, అది కూడా డిస్కషన్ చేసినాం. ఓకే, డివిడెండ్ పోయి డిజాస్టర్ అయిందన్నాం, రైట్. తర్వాత ఇంకేమింది ఇది ఇక్కడ, రైట్. చూడండి, ల్యాక్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఇండియాస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ యాజ్ ట్రెడిషనల్ ఎంపసైజ్ థియరిటికల్ నాలెడ్జ్ ఓవర్ ప్రాక్టికల్ స్కిల్స్. 8 hours పిల్లోనికి ఏదో ఇది చెప్తుంటారు కానీ స్కిల్స్ చెప్పరు. స్కిల్స్ ఎందుకు చెప్పాలంటే అక్కడ మనకు ఒక వ్యక్తికి సంతోషం ఇచ్చేది ఇలా గూడ్స్ అండ్ సర్వీసెస్, ఎకానమీ. ఈ ఎకానమీ పక్కా పెట్టేసి నువ్వే నేర్పిస్తున్నావు. వొకేషనల్ ఎడ్యుకేషన్ హ్యాస్ నాట్ బీన్ ప్రయారిటైజ్ విత్ ఓన్లీ 5% వర్కర్స్ ఫార్మల్లీ స్కిల్డ్. దిస్ ల్యాక్ ఆఫ్ స్కిల్ హ్యాంపర్సెంట్ అడ్డగిస్తుంది ప్రొడక్షన్ ఆఫ్ క్వాలిటీ గూడ్స్. కాబట్టి ఇండియాకు ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లమ్స్ లోపల స్కిల్స్ ప్రాబ్లం ఉంది అనే విషయం అర్థం చేసుకోవాలి. ఓకేనా? అది తర్వాత ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మార్పులు రావాలా. కొటార్ ఎడ్యుకేషన్ అనేది మనం పెట్టిన ఎప్పుడంటే కొటార్ ఎడ్యుకేషన్ 14 బ్యాంకులు జాతీయ చేసింది. ఎస్, కొటారి. ఈ కొటారిలో ఏంటంటే 10+2+3 ఇది కొటారి ఎడ్యుకేషన్. కాబట్టి ఈ భారతదేశాన్ని నిరుద్యోగానికి గురి చేసిన అంశాల్లో కొటారి విద్య. ఆ రోజే ఆయన ఇలా మనకు జీవితాన్ని ఇచ్చేది, సంతోషాన్ని ఇచ్చేది, వస్తువులను ఇచ్చేది ఎకానమీ. కాబట్టి ఈ యొక్క ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో 2020లో రాసుకున్నారు, 6th క్లాస్ నుంచే వొకేషనల్ స్టార్ట్ చేయాలి రాసుకున్నారు. అది బాగానే ఉంది. కాబట్టి ఇక్కడ ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోవాలి, నీ కోరికను తీర్చేది ఎవరు అంటే ఎకానమీ. ఆ ఎకానమీలో వస్తు సేవలు రెండింటిని మనం రిపేర్ చేయించడానికి నేర్చుకోవాలా, ఉత్పత్తి చేయడానికి. కాబట్టి ఈ యొక్క ఎకానమీ లోపల 2 మనం చేయవలసింది, ఒకటి ప్రొడక్షన్ చేయాలా, రెండవది రిపేర్ చేయాలా. అర్థమైందా? ఇవి ఏం సార్ ఎప్పటి నుంచి, చిన్నప్పటి నుంచే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6th క్లాస్లో స్టార్ట్ చేసి ఇలా 10th అయిపోయింది, 12 అయిపోయింది, డిగ్రీ కూడా అయిపోయింది, ఉద్యోగం రాకపోతే వీటిని స్కిల్స్ను నమ్ముకుంటాడు. ఈ హిమ్సెల్ఫ్ స్టాండ్ ఆన్ హిజ్ ఫీట్ ఇట్ సెల్ఫ్, నిన్న డిపెండ్ అపాన్ అదర్స్. ఇది టెక్నిక్ అన్నమాట. ఇది వదిలేసి ఇలా చేయడానికి కరెక్ట్ కాదు. కాబట్టి 1947లో మనోనికి ఫ్రీడమ్ వస్తే 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో పెట్టాడు. అది టూ డిలే. ఇప్పటికైనా మనడు చేస్తే నిరుద్యోగం అనేది, నిరుద్యోగం ఎట్లా వస్తుందంటే మన తప్పుడు విద్యా విధానం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి రాసేటప్పుడు కొంచెం హార్ష్గా రాయకుండా మనం కొంచెం ఇది ఇండైరెక్ట్గా మెన్షన్ చేస్తుండాలి. సరే, స్కిల్స్ రైట్, అది రాసి 5%. ఇక్కడ మనకు ఎక్కడెక్కడ నెంబర్లు ఉపయోగించాలా, ఎస్ అనేది కొంచెం చూసుకోవాలి. రీజనల్ ఇంబ్యాలెన్సెస్. ఇలా ఎకనామిక్ డెవలప్మెంట్ ఇండియా ఈజ్ అన్ఈవెన్ విత్ ఏ ఫ్యూ స్టేట్స్ బీయింగ్ హైలీ డెవలప్డ్ వైల్ మెనీ అదర్స్ ల్యాగ్, వెనక గుంజబడ్డాయి. ది డిస్పారిటీ లీడ్స్ టు మైగ్రేషన్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ జాబ్స్ ఇన్ స్పెసిఫిక్ రీజన్, ఫర్దర్ కంట్రిబ్యూటింగ్ టు రైట్స్. ఇక మనకు ఏంటంటే BRD అనేది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్, ప్రాంతీయ సమాన అభివృద్ధి వెరీ ఇంపార్టెంట్. ఇలా మీరేం చేస్తున్నారు, ఇలా ఈ మహారాష్ట్ర, ఇలా గుజరాత్, ఇలా తమిళనాడు కొన్ని ప్రాంతాలు ఇండస్ట్రియల్ బాగా డెవలప్ అయినాయి. పంజాబ్, హర్యానా వ్యవసాయంలో డెవలప్ అయినాయి. ఇక మిగిలిన ప్రాంతాలు మొత్తం వెనుకబడడం వల్ల ఈ ప్రాంతాల్లోకి జనాలు ఏం చేస్తున్నారంటే మైగ్రేట్ అవుతున్నారు. ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి దీన్ని ఇంబ్యాలెన్స్ అంటాం. ఇంబ్యాలెన్స్. ఈ ప్లానింగ్ కమిషన్లో దాని గురించి ప్రస్తావన లేదు, కానీ ఇక్కడ ఇప్పుడు నీతి ఆయోగ్లో ఉంది ప్రస్తావన. ఓ సీఎం అనేవాడు 2 సార్లు నీతి ఆయోగ్లో ఎంటర్ కావచ్చు. ఒకటి ఓవరాల్ మీటింగ్లో, ఒకవేళ తన ప్రాంతంలో ఏమైనా వెనుకబడిన ప్రాంతం ఉంటే అక్కడి నుంచి రిప్రజెంటేషన్ చేయవచ్చు. 2 సార్లు ఫైట్ చేయవచ్చు. ఒకటో జనరల్ మీటింగ్లో కూర్చోవచ్చు. ఈ ప్లానింగ్ కమిషన్లో ప్లాన్ తయారు చేసేటప్పుడు ఇక్కడ సీఎం లేకుండా తయారు చేసేది. ఇక్కడ విచిత్రం, సీఎం లేరు, వాళ్ళు తయారు చేసేది, గ్యాంగ్ తయారు చేసేది. చేసిన తర్వాత
నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ పిలిపించేది, ఒక 1000 పేజీలు తయారు చేసేది, ప్రణాళిక తయారు చేసిన సైన్ చేయనేది. వీడు 1000 పేజీలు చదువుతారు అక్కడ చదవడు. ఇలా కాదు కానీ ఎక్కడ సైన్ చేయాలని చెప్పని, మా వల్ల కాదు కానీ 1000 పేజీలు లేదు సరే ఇక్కడ పెట్టి వచ్చేది అంతే. అట్లా కాదు, ఇక్కడ ప్రణాళికలు తయారు చేసేటప్పుడే పిలుస్తారు. అందుకే నీతి ఆయోగ్ చాలా ఫేమస్ ఎందుకైందంటే ఆ ప్రిపరేషన్ పిలిచి డిస్కస్ చేస్తారు. సో దేశం మొత్తం డిస్కస్ చేసిన గో మీటింగ్ ఉంటుంది. దేశంలో నీ రాష్ట్రంలో వెనుకబడ్డ ప్రాంతం ఏంటిది, ఆ వెనుకబడ్డ ప్రాంతం గురించి కూడా డిస్కస్ చేస్తారు. రెండిట్లో ఈ అవకాశం ఎక్కడున్నది, నీతి ఆయోగులు ఇచ్చారు అది. సో కాబట్టి ప్రాంతీయ అసమానత అనేది ఇలా వ్యక్తుల అసమానత గుర్తు చేస్తుంది, అర్థమైందా? సో కాబట్టి ఒక రాష్ట్రం విపరీతంగా శాలరీస్ ఉంటాయి, ఇంకో రాష్ట్రం వల్ల ఉండవు, వాళ్ళు మైగ్రేట్ అవుతుంటారు. సో ఇట్లా భారతదేశంకున్న న్యూసెన్స్ ఏంటంటే బ్యాలెన్స్ రీజనల్ డెవలప్మెంట్ లేదు, అన్ని ప్రాంతాలు సమానంగా లేవు. మీరు అడగవచ్చు ఎందుకు ఇట్లా అయిందంటే, ప్లానింగ్ కమిషన్ వాళ్ళు ఇప్పుడు ఇట్లా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హనుమకొండ ఏరియాలో అర్థమైందా ఒకటి కోచ్ ఫ్యాక్టరీ పడాలి అంటాడు. ఇక్కడ ఉన్న క్యాబినెట్లో ఉన్నవాడు ఏం చేస్తాడు, ఎంపీలు ఏం చేస్తాడు, తమ ప్రాంతాన్ని తీసుకెళ్తాడు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి. అప్పుడు ఏమైతుందంటే ఆ క్యాబినెట్ మినిస్టర్లు వెయిట్ ఉన్న ఎంపీలు ఇట్లా అసమానత సృష్టిస్తున్నారు. కాబట్టి ఇది ఒక ప్రాబ్లం ఉంది ఇండియాలో, రైట్? ఓకే, ప్రాంతీయ అసమతౌల్యం తీసేయాలి, అన్ని ప్రాంతాలు సమానంగా బిల్డప్ చేస్తే మైగ్రేషన్ ప్రాబ్లం ఉండదు, దానివల్ల ఉపాధి కూడా ప్రాబ్లం ఉండదు. ఎందుకు ఇట్లా అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇండియాలో ఉన్నటువంటి సిటీస్ లోపల ఇలా సిసిఐ ఉంది. సిసిఐ అంటే కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, వాణిజ్య రాజధాని ముంబై. దాదాపు ఒక 80% వస్తువులు ముంబైలో ముంబై పరిసరాల్లో ఉత్పత్తి అవుతున్నాయి. ఏమైతుందంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ బాగా పెరిగిపోతుంది, ఉత్పత్తి వ్యయం పెరిగింది. ఎందుకంటే ఈ దేశంలో జనాలు మొత్తం లేబర్ ఇక్కడికి రావడము, టెక్నీషియన్స్ రావడము, ఇట్లా దీనివల్ల కాస్ట్లీ ఏరియా అయిపోతుంది. దానివల్ల వాళ్ళకి ఇచ్చే వేజెస్ ఎక్కువ ఉంటాయి, రెంట్లు ఎక్కువ ఉంటుంది, దాని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ప్లస్ ఇది వేరే ప్రాంతం రావాలా, ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం. దీనివల్ల ఏమైందంటే ఇలా వస్తువు యొక్క ధర కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ వస్తువులను మీరు ఎక్కడ పడితే అక్కడ తయారు చేసిన అనుకోండి, ఈ ప్రాబ్లమ్స్ ఉండవు, అర్థమైనా? కాబట్టి ఈ ప్రాబ్లం అది. కాబట్టి ప్రాంతీయ అసమానత తీసేస్తే ఆదాయ అసమానతలు పోతాయి, వ్యక్తుల మధ్య ఇదంతా బాగుంటుందనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్స్ను, న్యాచురల్ రిసోర్స్ను ఉపయోగించుకుంటే అన్ని ప్రాంతాల ఉత్పత్తి ప్రక్రియ చేయాలి, అర్థమైందా? ఇలా మనకు ఇండస్ట్రియల్ ఐసీలు బిల్డప్ చేస్తున్నారు, ఇండస్ట్రియల్ కారిడార్స్. ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్, బెంగళూరు ముంబై ఇండస్ట్రియల్ కారిడార్, తర్వాత వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. ఈ మొత్తం ఇండియా మొత్తంలో మనం ఏం చేస్తున్నామండి, ఇండస్ట్రియల్ కారిడార్స్ బిల్డప్ చేస్తున్నాం. దానివల్ల ఏమైతుందంటే ఇలా టోటల్గా ప్రాంతీయ అసమానతలు పోయి అన్ని ప్రాంతాలు సమానంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఆ విషయం అర్థం చేసుకోవాలి. తర్వాత ఈ ఇండస్ట్రియల్ సంబంధించినటువంటి పార్క్స్ కూడా చేస్తున్నారు ఈ మధ్యకాలం. ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా జెవెల్ లాగా ఒక నెక్లెస్ లాగా డెవలప్ చేస్తున్నారు మొత్తం. కాబట్టి ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇది పారిశ్రామిక నడవ అంటారు. నడవ అంటే కారిడార్. ఓకేనా? రైట్. కాబట్టి ఇట్లా మనం బిల్డప్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి త్రూఅవుట్ ద ఇండియా ఇండస్ట్రియల్ పార్క్స్లో బిల్డప్ చేస్తున్నాం, అదేనా? ఇది మధ్యకాలంలో వచ్చేది. సో టెక్నికల్ అడ్వాన్స్మెంట్, ద అడాప్షన్ ఆఫ్ క్యాపిటల్ ఇంటెన్సివ్ టెక్నాలజీ రెడ్యూస్ ద డిమాండ్ ఫర్ లేబర్. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. కాబట్టి మీరు ఎప్పుడు కానీ ఇవాళ ఉత్పత్తి, ఉపాధి, జాబ్ ప్లస్ ఎంప్లాయ్మెంట్ రెండింటికి ప్రాధాన్యత ఇవ్వాలి. అట్లయితేనే దేశం డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఇండియాలో కాబట్టి ఈ జాబ్ కోసం ఏం చేయాలంటే ఇక్కడ కాన్సెప్ట్లో మనం చేయాల్సిందంటే ఇలా జాబ్ విత్ గ్రోత్ రెండు కావాలా. అంటే ఇక్కడ ఉత్పత్తి కావాలా ప్లస్ ఉపాధి కావాలి. ఓకేనా? ఉపాధి కోసం మీరు చేయవలసింది ఏంది, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, లేబర్ ఇంటెన్సివ్ మెథడ్స్, లేబర్ ఎక్కువ ఉండాలి, క్యాపిటల్ తక్కువ ఉండాలి. ఇలా ప్రొడక్షన్ విషయంలో మీరు ఈ స్మాల్ స్కేల్నెస్లో చూసి ఉపయోగించబడే మెషిన్ తీసుకొచ్చుకోవాలా. ఇంతెందుకు, ఫర్ ఎగ్జాంపుల్
ఇలా మీరు ఎమిషన్ తగ్గించాలంటే ఏం చేయాలన్నారంటే ఇంటర్నేషనల్గా స్మాల్ న్యూక్లియర్ రియాక్టర్స్ పెట్టాలనుకున్నారు. ఎందుకోసం అంటే మీరు నీళ్ళు నమ్ముకోవడం వల్ల, ఈ వాటర్ నమ్ముకోవడం వల్ల, గాలి నమ్ముకోవడం వల్ల ఉత్పత్తి రావడం లేదు. కాబట్టి స్మాల్ న్యూక్లియర్ రియాక్టర్స్ రావాలి మధ్యకాలం అంటున్నారు. దీనివల్ల అయితే ప్రొడక్షన్ పెరుగుతుంది న్యూక్లియర్ కాబట్టి, ఈ తర్వాత ఎమిషన్ తగ్గుతుంది, పొల్యూషన్ తగ్గిపోతుంది. ఇవన్నీ ఇట్లా ఆల్టర్నేటివ్ మనం చేసుకోవాలి. కాబట్టి మనకి ఏం కావాలా? ఉత్పత్తి కావాలి, ఉపాధి కావాలి. కాబట్టి ఇట్లాంటివి చేసుకోవాలి. కాబట్టి స్మాల్ మెషినరీ చేసుకుంటే ఎంఎస్ఎంఈలో పనిచేస్తుంటుంది. ప్లస్ లేబర్ని ఎక్కువగా మనం చేసే ప్రయత్నం చేసి క్యాపిటల్ తగ్గించుకోవాలి. ఈ మెకానిజం వల్ల ఉపాధి వస్తుంది. సరే, కొన్ని సందర్భాలు అనిపిస్తుంది ప్రపంచంతో మనం పరిగెత్తలేమనిపిస్తుంది. బట్ అది తప్పది. ఎందుకోసం అంటే ఇలా చైనా వాళ్ళు ఎంఎస్ఎంఈ నమ్ముకొని ఇలా లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టారు. ఇలా వాళ్ళు ప్రజలు డెవలప్ అయ్యేదాకా ఎంఎస్ఎంఈ పెట్టారు. ఆ తర్వాత ఏమైంది? నెక్స్ట్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీకి వచ్చారు. ఎలా చెప్తున్నామంటే ఇవాళ టెక్స్టైల్ విషయంలో 30% ఆఫ్ వరల్డ్ ఎక్స్పోర్ట్స్ ఎవరి అంటే చెప్పాను చైనా. ఈ నెంబర్ మన దగ్గర ఎంత ఉన్నది? 3 ఉన్నది. ఎట్లా అంటే కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ చేసింది ఇది మీడియం స్మాల్ ఎంటర్ప్రైజెస్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ చేశాడు. ఓకేనా? ఆ తర్వాత మెల్లగా చేసినట్టు ఇప్పుడు ఇక్కడి నుంచి ఎల్ఐసికి వచ్చిండు. వీళ్ళందరికీ ఉపాధి వచ్చిన తర్వాత అంటే మిల్ సెక్టర్కి వచ్చిండు. మిల్ సెక్టర్ మీరు టెక్స్టైల్లో ఫేమస్ కావాలంటే హ్యాండ్లూమ్ సెక్టర్ను నమ్ముకోవడానికి వీలు లేదు. అర్థమైందండి? సో మిల్ సెక్టర్ తీసుకురావాలి. పెద్ద పెద్ద యంత్రాలు, పెద్ద పెద్ద మిల్స్, రెమెండ్స్ కానీ ఇప్పుడు కదా, అవన్నీ. ఇట్లయితేనే వీళ్ళు ఇంటర్నేషనల్గా బిజినెస్ రాగలుగుతారు. కాబట్టి వీళ్ళు స్టార్ట్ చేసింది మైక్రో స్మాల్ నుంచి వచ్చేసి ప్రజలందరినీ ఒక స్థాయిలో ఉంచేసిన తర్వాత లార్జ్ స్కేల్కి వచ్చినారు. వరల్డ్లో 30% టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ అన్నీ వాళ్ళే. నెంబర్ 1 పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు డెవలప్ అయ్యేటప్పుడు గ్రాడ్యువల్గానే కావాలి, గ్రాడ్యువలిజం. ఆ తర్వాత మీరు మార్చుకోవచ్చు. కానీ డైరెక్ట్ ఇండియాలో ఏమైందంటే లార్జ్ స్కేల్స్ పెట్టారు. దానివల్ల ఏమైందంటే ఏది సాధ్యం కాలేదనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి మెకానిజం వెరీ ఇంపార్టెంట్. 8th వన్ ఏం చెప్పిండు? 8th వన్లో ఏం చెప్పిండు? 8th రిజిడ్ లేబర్ లాస్ మనం చెప్పినాం. మోడీ గారు వచ్చిన తర్వాత దాదాపు 40 ఉన్నటువంటి లేబర్ లాస్ ఏమైనా ఇప్పుడు 4 వచ్చినాయి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకు ఎప్పుడు పొద్దాక స్ట్రైకులు చేయడము, పని చేయకపోవడము, ఇది యజమానిని బెదిరించడము, శాలరీస్ పెంచుకొని ఇట్లా పిచ్చి పిచ్చి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇట్లా ఏమైతే 2 కావాలి. ఇక్కడ ఎంప్లాయీ బాగుండాలా, అట్ ద సేమ్ టైం ఎంప్లాయర్ కూడా బాగుండాలి. అంతే కదా? ఎంప్లాయర్ కూడా బాగుండాలా, ఇద్దరు బాగుండాలా. దీని తగ్గట్టు వీళ్ళు చేసినట్టే ఈ లేబర్ లాస్ని మొత్తం మార్చిపడేసి. కాబట్టి ఇండియా స్ట్రిక్టర్ లేబర్ లాస్ డిస్కరేజ్ ఎంప్లాయర్స్ ఫ్రమ్ హైరింగ్ వర్కర్స్. వాటిని మార్చేసినాం. యాజ్ ఎ ప్రిఫర్ క్యాపిటల్ ఇంటెన్సివ్ మెథడ్స్ టు అవాయిడ్ కంప్లైంట్స్ విత్ ద రెగ్యులేషన్ దట్. కాబట్టి ఈ జనంతో ఎందుకురా గొడవ, ఈ వర్కర్స్ అని చెప్పి మాత్రం వాళ్ళు మెషిన్లు పెడుతున్నారు. కాబట్టి ఇప్పుడు వర్కర్స్ను అపాయింట్ చేస్తే వాళ్ళకు యూనియన్ ఉంటుంది, మిషన్లో పడేస్తే వాళ్ళకు యూనియన్ ఉంటుందా? ఉండదు. ఇది టెక్నిక్ అన్నమాట. కాబట్టి అది కూడా పెద్ద అయిన మోడీ గారు వచ్చిన తర్వాత లేదండి అని చెప్పేసి మార్చిపడేసిండు. సరే, దానివల్ల కొంత వర్కర్స్ గొడవ పెట్టారు కొన్ని రోజులు, మామూలుగా మన సమస్య పోయింది. అది ప్రైవేట్ సెక్టర్ ఇన్ఫ్లుయెన్స్ సిన్స్ ద ఎకనామిక్ రీఫార్మ్స్ 1991 ద ప్రైవేట్ సెక్టర్ హ్యాస్ గెయిన్డ్ ప్రామినెన్స్. మనం ముందే చెప్పాము, భారతదేశం లోపల 1947 కంటే ముందు ఒక వ్యవస్థ ఉన్నది. 1991 తర్వాత వ్యవస్థ వేరే ఉంది. 1947 to 1991 to 2024. ఇక్కడ మనము ఇక్కడ ఏర్పాటు చేసుకుని తెలుసు మీకు, మిక్స్డ్ ఎకానమీ ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటి కూడా ఇండియాలో ఏమున్నది? మిక్స్డ్ ఎకానమీ. మొత్తం ఇండియాలో మిక్స్డ్ ఎకానమీ ఉంది. కానీ ఇక్కడ ఏం చేసినామంటే గవర్నమెంట్ సెక్టర్ను ఎక్కువ చేసినాం, ప్రైవేట్ను తొక్కేసినాం. దీనివల్ల మనకు సప్లై అనేది తగ్గిపోయింది. డిస్కస్ చేసినాం. ఇక్కడ ఏం చేసినాం? మనం రీఫార్మ్ తీసుకొచ్చినాం. మనకు ఎకనామీ రీఫార్మ్స్ ఇచ్చారు. ఎల్పిజిడి కూడా మన సిలబస్లో ఉంది. అదేనా ఆ విషయం. ఓకే, సో దీంట్లో ప్రైవేట్ సెక్టర్కు బాగా ఇచ్చినాం. ప్రైవేట్ గ్రేటర్ దాన్ గవర్నమెంట్. వీళ్ళు ఏం చేశారు? ప్రైవేట్ వాళ్ళు క్యాపిటల్ ఇంటెన్సివ్ గూడ్స్ను ఉత్పత్తి చేశారు. క్యాపిటల్ ఎక్కువ చేసి లేబర్ను
తగ్గించేశారు. అర్థమైందా? తర్వాత ఇన్ఫార్మల్ బాగా పెంచుకున్నారు. ఇన్ఫార్మల్ అంటే ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్ లేకుండా కార్మికులను అపాయింట్ చేసే కార్యక్రమం. ఇట్లా వీళ్ళు ప్రైవేట్ వాళ్ళకు విపరీతమైనటువంటి ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల ఇక్కడ ఏమైందంటే ఫార్మల్ పోయి ఇన్ఫార్మల్ అయిపోయింది. అంటే ఆ మానిటరీ వేజ్ కూడా సరిగ్గా ఇవ్వడం లేదు, రియల్ వేజ్ ఇవ్వడం లేదు, తర్వాత సెక్యూరిటీ లేదు. ఇట్లా ఇలా భారతదేశంలో ఇది దాదాపు 80% వర్కర్స్ అనార్గనైజ్డ్ వర్కర్స్ అని మనం ఇలా చెప్తా ఉన్నాం. కాబట్టి వాళ్ళ చేతులకు ఎక్కువగా మనం ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల, ఎందుకంటే ఇక్కడ తొక్కేసారు కాబట్టి ఏమన్నంటే మన వాళ్ళు వీళ్ళనే నమ్ముకోవాలన్నారు. వీళ్ళు చూసేసా ఎంతమందికి వస్తామని చెప్పేసి వీళ్ళు మొత్తం జనాలు దొక్కడం స్టార్ట్ చేసింది. కాబట్టి ఇక్కడ ఉన్నది సోషలిజము, ఇక్కడ ఉన్నది పెట్టుబడిదారుడికి వస్తుంది ఇంగ్లీష్లో క్యాపిటలిజం. మన మిక్స్డ్ అనేది లేదు ఇప్పుడు ఇక్కడ. మనం ఎన్నుకున్నది మిక్స్డ్, కానీ మిక్స్డ్ లేదు. రీజన్ ఏంటంటే అది. కాబట్టి ఈ రాంగ్ ఎకనామిక్ సిస్టమ్ భారతదేశంలో ఉండి ఇది కూడా నిరుద్యోగానికి దారితీస్తున్న విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి వీళ్ళు మిషన్లు ఎక్కువ ఉపయోగిస్తున్నారు, కార్మికులకు శాలరీ తక్కువ ఇస్తున్నారు, ఇదంతా న్యూసెన్స్ చేస్తున్నారు 91 నుంచి అనేది ఒకటి వాస్తవం. ఓకేనా? రైట్. వీళ్ళు మళ్ళీ ఇంకోటి లేబర్ సేవింగ్ టెక్నిక్స్ ఎక్కువ చేస్తున్నారు. అంటే లేబర్ను తగ్గించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఓకేనా? నెక్స్ట్ సోషల్ బ్యారియర్స్. ఇదేంటిది? ఇన్ సమ్ రీజియన్ సోషల్ నామ్స్, క్యాస్ట్ బేస్డ్ రిస్ట్రిక్షన్స్ ప్రివెంట్ సర్టన్ గ్రూప్స్ ఫ్రమ్ టేకింగ్ అప్ స్పెసిఫిక్ టైప్స్ ఆఫ్ వర్క్, లిమిటింగ్ దేర్. కొన్ని కులాలు మతాలు వాటి వల్ల కూడా నువ్వు ఈ ఉద్యోగం చేయాలి, అర్థమైందా, నువ్వు ఆ ఉద్యోగం చేయాలి, ఇట్లా కొన్ని రీజన్ చెప్పొచ్చు. అర్థమైందా? కొన్ని క్యాస్ట్లు అట్లా ఉన్నాయి. కాబట్టి ఆ బేరేను తప్పించుకున్న వాళ్ళు బాగా డెవలప్ అయ్యారు. అర్థమైందండి? కాబట్టి కార్పెంటర్లో పుట్టిన కార్పెంటర్ చేయాలా, అర్థమైందా? ఇట్లా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్. అదే అంటే వన్ ఆఫ్ ది రీజన్స్ అది. అర్థమైందా? రైట్. ఇది గ్రామీణ ప్రాంతాల్లో బాగా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. నెక్స్ట్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ. ద ఫోకస్ అండ్ ఎస్టాబ్లిష్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ సచ్ యాజ్ స్టీల్ ప్లాంట్స్, బొకారో, బిలాయి, రైట్, బుదుగప్ ఇవన్నీ చేశాము. అవి బ్లండర్ మిస్టేక్స్, ఇండియాకు వద్దవి. అయినా సరే అక్కడ మిస్టర్ పిసి మహాలనోబిస్ గారు చేశారు. మహాలనోబిస్ గారు చేశారు. సో దానివల్ల ప్లస్ అయింది, మైనస్ అయింది. ప్లస్ ఏంటంటే ఇవాళ ఇండియా సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ ఐరన్ అండ్ స్టీల్ వచ్చింది, ఒకటి ప్లస్. మైనస్ ఏంటంటే ఇక్కడ రైట్ ఎంప్లాయ్మెంటు రాలేకపోయింది, అదొకటి మైనస్. ఓకేనా? ప్లస్ మైనస్ అయింది. కాబట్టి ఇవాళ స్టీల్ ఉత్పత్తిలో భారతదేశం దాదాపు 100 మిలియన్ టన్స్తోని మనం ఇతరులపై ఆధారపడుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఒక మిషన్ నడవాలంటే 2 అవసరాలు. ఆ మిషన్లో ఒకటి ఏంటంటే ఇది ఐరన్ అండ్ స్టీల్ ఉంటుంది. రెండోది ఏముంటుందంటే ఈ ఎనర్జీ ఉంటుంది. ఎనర్జీ అంటే శక్తి. దీంట్లో మనవాడు ఎక్కువ ఏం చేసిండు? పెట్రోల్ను ఉపయోగించే ప్రయత్నము, డీజిల్ను ఉపయోగించే ప్రయత్నము, కోల్ను ఉపయోగించే ప్రయత్నము, కిరోసిన్, ఇవి. దీనివల్ల ఎమిషన్ వస్తుంది, ఎమిషన్. అయితే మీరు కనుక ఈ ఎనర్జీని కనుక కొంచెం ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ చేస్తే, ఇది పర్యావరణానికి దగ్గరగా ఉంటే బాగుండేది. ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎనర్జీకి ఇక్కడి నుంచి మనం ప్రార్థించినామండి. ఫ్రమ్ విచ్ ప్లాన్ ఎనర్జీకి ఇచ్చింది అమ్మా? ఎస్, 6th ప్లాన్ నుంచి మనం ఎనర్జీకి ప్రార్థించినాం. స్టీల్కి ఎప్పుడు ఇచ్చిన సెకండ్ ప్లాన్లో. అదేనా? స్టీల్ కూడా మీరు కనుక ఎనర్జీకి కూడా సెకండ్ ప్లాన్లో ఇస్తే 2 సమానంగా పోయేటి. అర్థమైందా? ఎందుకోసం మీకు కార్ నడవాలన్నా మీ అలా ఐరన్ స్టీల్ కావాలా, ఎనర్జీ కావాలా? అక్కడ మిస్ మ్యాచ్ అయింది ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎనర్జీ లోపల పెట్రోల్ ఎక్కువ కాబట్టి ఈ పెట్రోల్ మనోడు ఇంపోర్ట్ చేసే కార్యక్రమం చేసిండు. ఇప్పటికి కూడా 100కు 80% ఇంపోర్ట్సే ఉన్నాయి భారతదేశం లోపల. అర్థమైంది? దాదాపు సంవత్సరానికి ఒక 10 లక్షల కోట్ల రూపాయలు వి లూజ్ ఎవ్రీ ఇయర్, ఇది ఈ పెట్రోలియం. కాబట్టి మీకు తెలుసు కదా ఇక్కడ లేదని చెప్పేసి మనకు ఆర్డర్ని చూసుకోవాలా. ఎందుకు అంటే ఇవాళ ఇండియా ఏంటిదంటే సన్ షైన్ కంట్రీ. ఏ దేశంలో 365 డేస్కి 300 డేస్ సన్లైట్ ఉంటుందో దాన్ని ఏమంటాం? సన్. అది తెలుసు మీకు. మరి ఎందుకు చేయలేదు? సోలార్ వ్యవస్థ ఎందుకు బిల్డప్ చేసుకోలేదు? అదొకటి. సో మొత్తం మీద 2015 లోపల ఇలా మోడీ గారు అక్కడ సైన్ చేశాడు. చేయడమే కాదు, ఐఎస్సి అనేది కూడా ఇండియాలో స్టార్ట్ చేసినాం. అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్.
కాబట్టి ఈ దేశాలన్నీ ఏ దేశాలు సన్ షైన్ దేశాలన్నీ ఈ యొక్క టెక్నాలజీ ఇచ్చిపుచ్చుకోవాలి. అది హెడ్ క్వార్టర్ ఇండియాకి ఇచ్చిండ్రు. ఎందుకంటే మనవాడు అక్కడ స్పీచ్ ఇచ్చేసి మేము ఇట్లా చేసినామండి, మనం ఎందుకు ఉపయోగించుకోవద్దు, ఈ సౌత్ నేషన్స్ అన్నిట్లో అవి భూమధ్య దగ్గర ఉంటాయి కాబట్టి ఈ దేశాలు మనం సహకరించుకుందాం, టెక్నాలజీ ఇచ్చిపుచ్చుకుందాం అని చెప్పేసి ఐఎస్సి అనేది ఏర్పడడం జరిగింది. సరే, మొత్తం మీద వ్యవస్థ ఏంటంటే మనకు డెవలప్మెంట్ కార్యక్రమాలు అంటే ఒక ఓవరాల్ ఐడియా అనేది మనకు ఉండాలి. ఇప్పుడు ఏ సబ్జెక్ట్ కానీ దానిపైన ఒక ఓవరాల్ ఐడియా ఉంటేనే మన సందర్భాన్ని బట్టి అక్కడ రాయగలుగుతాం. రైట్? ఓకే. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ పొరపాటు చేసిండు కాబట్టి ఇక్కడ మీరు మన గతంలో చెప్పిన మనం ఇలా ఐరన్ స్టీల్ విషయంలో ఆ రోజు పీసీ గారు ఇవ్వడం వల్ల సెల్ఫ్ సఫిషియన్సీ వచ్చింది. దీంట్లో మనవాడు ఏం చేసిండు, ఎల్ఎస్ఐ బదులు ఒకవేళ మినీ స్టీల్ ప్లాంట్స్ కనుక పెడితే అద్భుతంగా ఉండేది. వాడు లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ పట్టుకున్నాడు. కాబట్టి 85% ప్రొడక్షన్ ఇప్పుడు ఇక్కడి నుంచి వస్తుంది, 15% ప్రొడక్షన్ ఇక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి వస్తుంది. దీంట్లో ఎంప్లాయ్మెంట్ ఏమవుతుంది, తక్కువ ఉంటుంది, దీంట్లో ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ మినీ స్టీల్ ప్లాంట్స్ను ఏర్పాటు చేస్తే బాగుండదు అనే విషయం అర్థం చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో కూడా మనకు స్మాలర్ న్యూక్లియర్ ప్లాంట్స్ని బిల్డప్ చేయాలని చెప్పేసి న్యూస్లో వస్తున్నది. అది మంచి ఆలోచన. ఎందుకు, దానివల్ల ఎమిషన్ తక్కువ ఉంటుంది, ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇలా ప్రపంచంలో కరెంట్ కట్ అంటే తెలియని దేశం ఏంటంటే ఫ్రాన్స్. ఎందుకోసం అంటే అక్కడ 100% ఎలక్ట్రిసిటీ దేనిపైన వస్తుందంటే న్యూక్లియర్ పైన వస్తాయి. కాబట్టి ఈ ప్రజలకు కరెంట్ కట్ అంటే తెలవాలి అని చెప్పేసి వాడు ఏం చేస్తారంటే 365 డేస్కి 365 డేస్లో ఒకరోజు 1 అవర్ కట్ చేస్తాడు. వీళ్ళకు తెలవాలంటే ఏంది కావాలని. అప్పుడు అనుకుంటారు, ఓహో ఇది ఇది ఫ్రాన్స్ ప్రెసిడెంట్ బర్త్డే అనేది తెలుసు వాళ్ళకు. కారణం ఏంటంటే ఇక్కడ వాళ్ళ తెలియదు, కరెంట్ కట్ట తెలియదు ఇప్పటికి మనకి, పుష్కలమైనటువంటి ఉత్పత్తి న్యూక్లియర్ వల్ల. సో సరే, అది మన దగ్గర కూడా ఉంది. కాకపోతే ఏంటంటే దాదాపు 7,000 మెగావాట్స్ ఉత్పత్తి చేస్తున్నారు. అది దాదాపు మరి 4.5 lakhsలో తక్కువగా ఉంది, చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అంటే ఈ పెద్ద ప్లాంట్స్ వేద్దామని స్టార్ట్ చేయగానే ఈ ఏరియాలో పర్యావరణవాదులు వస్తారు కొందరు. వీళ్ళు గ్యాంగ్ తయారు చేసి రాస్తా రోకో రోడ్ రోకో అని గొడవ పెడుతుంటారు. వీళ్ళకి ఏం పండదు, గడకోసారి వచ్చి ఈ లొలి చేస్తుంటారు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే ఎందుకు ఇది పేలిపోతుంది, చచ్చిపోతారు అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ దీనికి తగ్గట్టు ఏం చేయాలంటే కొంచెం ఇంటీరియర్ ఏరియా చిన్న చిన్న చేసుకోండి, అది వేలిన ఏం కాదు పక్కలో అనేది కొత్తగా వచ్చింది వ్యవస్థ. సరే వదిలేసేయండి. కాబట్టి ఈ డెవలప్మెంట్లో యాక్సిడెంట్స్ కావడము చనిపోవడం మామూలే. అది దాన్నే చూస్తే మనం ముందు పోలేం. అర్థమైందా? రైట్? ఓకే. సీజనల్ ఎంప్లాయ్మెంట్ ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం, గతంలో చాలాసార్లు చేసిన డిస్కస్. ఇది సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. ఇది ఎందులో ఉందంటే వ్యవసాయంలో ఉంది కదా, వ్యవసాయంలో ఉంది. రైట్? 6 to 7 months 12 monthsలో సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. ఎందుకు నేను చెప్పాను, ఎందుకుందండి, మాన్సూన్ ఎఫెక్టెడ్ అది మనకు తెలిసిందే. కాబట్టి 12/12 వీళ్ళకి ఇవ్వాలా. రెండోది వ్యవసాయ రంగంలో డిస్గైజ్ ఉన్నది, పచ్చని అద్దీ చేయాలా. ఓకేనా? ఇవన్నీ చేస్తే ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతున్న విషయం మనం తెలుసుకోవాలి. మొత్తం మీద మనిషి అనేటోనికి ఖాళీగా ఉంచకుండా మనం పని చెప్పాలి. ఎందుకంటే మీ దగ్గర కోతి లక్షణాలు వస్తాయి కాబట్టి పని చేయకపోతే ఏదో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించుకుంటూ అనవసరం కోర్టులకు వెళ్ళడు ఒకరి చేస్తూ ఉంటాడు. ఓకే. సో ఇది రైట్. నెక్స్ట్, వాట్ ఆర్ ద గవర్నమెంట్ ఇనిషియేటివ్ టువర్డ్స్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా టు ఎలిమినేట్ అన్ఎంప్లాయ్మెంట్. కాబట్టి ఇది ఓకే. స్కిల్ డెవలప్మెంట్ పైన గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్. ఎందుకోసం అంటే ఇవాళ స్కిల్స్ వెరీ ఇంపార్టెంట్. రైట్? ఎన్ని చూద్దాం. ఇండియా ఫేసెస్ ఛాలెంజ్ with its unskilled workforce, which contributes an unfavorable trade balance, current account deficit. To address this, government launched several initiatives. మనం చూసామని ఇక్కడ వస్తువుల విషయంలో, ఇలా సేవల విషయంలో, నెక్స్ట్ పెట్టుబడి విషయంలో చూసాం. కాబట్టి ఇది గూడ్స్ సెక్షన్, సర్వీస్ సెక్షన్, ఇన్వెస్ట్మెంట్ సెక్షన్ చూసాం. ఈ గూడ్స్ సెక్షన్ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో మనకు మూడిట్లో ఇది ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంది, ఎక్స్పోర్ట్స్. దీన్ని ఏమన్నా మనం అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అన్నాం. కాబట్టి మీరు వస్తువుల ఉత్పత్తిలో మీరు
సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదు. కాబట్టి ఇట్లా ఉంటే మనకు ఈ సేవల్లో సరే 3 ఉన్నది. ఇక్కడ ఎక్స్‌పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి, ఇంపోర్ట్ తక్కువ ఉన్నది. ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ సర్వీస్. కాకపోతే ఈ రెండిటి లోపల ఇది ఎక్కువ ఉంది కాబట్టి, ఇది తక్కువ ఉంది కాబట్టి చివరికి మైనస్ అవుతుంది. దాన్ని కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అన్నాం. కాబట్టి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉండడానికి కారణం ఏంటంటే భారతదేశంలో వస్తువుల విషయంలో వెనుక ఉన్నాం. మనం చెప్పాము మన బడ్జెట్లో కూడా 0.7% జీడిపిలో ఏముందంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉంది. చైనాకి ఎంత అని చెప్పా? చైనాకు 10% జీడిపి అనేది క్యాష్లో ఉంది. క్యాష్ అంటే కరెంట్ అకౌంట్ సర్ప్లస్. మనకు డెఫిసిట్ ఉన్నది, అర్థమైంది, డెఫిసిట్ ఉన్నది. కాబట్టి ఇది కరెంట్ అకౌంట్ అనేది 2 అకౌంట్ల కలయిక అని చెప్పాను. ఏది? వస్తువులది, సేవలది. ఓకేనా? ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి భారతదేశానికి ఇప్పుడు ఏమవుతుంది, ఈ పెట్టుబడిలో క్యాపిటల్ అకౌంట్ అవుతుంది. కరెంట్ అకౌంట్ క్యాపిటల్ కలిసి ఏమవుతుందండి? కరెంట్ అకౌంట్ ప్లస్ క్యాపిటల్ అకౌంట్ కలిసి ఏమవుతుంది? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అవుతుంది. ఇది ప్లస్ అయితేనో లోపలికి వస్తుంది. ఏమొస్తుంది లోపలికి? ఫారెన్ ఎక్స్చేంజ్ వస్తుంది. ఒకవేళ మైనస్ అయితే ఏమవుతుంది? బయటికి వెళ్తుంది. మీకు ఎంత దేశంలోకి వస్తే అంత మంచిదని చెప్పాం, అర్థమైందా? కాబట్టి ఈ ట్రేడ్ అకౌంట్ను కూడా నిర్ణయించేది వస్తు రంగం. ఆ వస్తు రంగంలో మనం వెనుకబడి ఉన్నామనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేన్ని డెవలప్ చేయాలి అనేది కూడా తెలుసుకోవాలి ఇక్కడ. కాబట్టి ఈ రోజున ఇలా పిఎల్ఐ స్కీమ్ అని ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ పెట్టినాం, తర్వాత మేక్ ఇన్ ఇండియా స్కీమ్ పెట్టినాం. ఇవన్నీ స్కీమ్స్ పెట్టినామంటే వస్తు రాశిని పెంచుకోవాలి. ఓకే, ఏంటి చూద్దాం. ఫస్ట్ ట్రైజమ్ ఓ ప్రోగ్రామ్ చేసినాము 1947 నుంచి. మనకు ఆలోచన లేదు. 1979లో జనతా పార్టీ వాళ్ళు ట్రైజమ్ అనే ఒక ప్రోగ్రాం పెట్టారు. ట్రైజమ్ ట్రైనింగ్ ఆఫ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. యూత్కి ఏం చేశారంటే వాళ్ళు ఒక వారం రోజుల పాటు శిక్షణ ఇచ్చేసి కొన్ని ఎక్విప్మెంట్స్ ఇచ్చారు. కొన్ని ఇచ్చేస్తే వాటిని చేస్తుంటే వాళ్ళు ఉపయోగించుకొని ఆ పనులు చేసుకునే కార్యక్రమం ఫస్ట్. ఇది జనతా పార్టీ కాదు. జనతా పార్టీ నెక్స్ట్ ఇయర్ ఇందిరాగాంధీ వచ్చారు, పక్క పెట్టారు. కాబట్టి 1978 నుంచి 80 మధ్యలో జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ గారు ఉన్నారు. ఆయన ఏం చేసిండు? స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి ప్రారంభించిండు, అర్థమైందా? వీళ్ళు పక్క పెట్టారు. ఓకేనా? తర్వాత ప్రతి జిల్లాలో డిక్కు ఏర్పాటు చేసిండు. డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్స్ అంటారు. జిల్లా పారిశ్రామిక కేంద్రాలు చేశాడు, అర్థమైంది. ఇట్లా చాలా మంచి పనులు చేశారు. ఆ 2 ఇయర్స్లో వాళ్ళు డిజపియర్ అయిపోయారు, పక్కకి వెళ్ళిపోయారు. సరే, పాలిటిక్స్. మళ్ళీ ఇందిరాగాంధీ వచ్చేసి ఇదంతా ఒట్టిలో వెళ్ళండి, 77 ఇండస్ట్రీ పాలసీ వేస్ట్, మళ్ళీ 56 ఇండస్ట్రీ పాలసీ కావాలని చెప్పేసి చేశారు. కాబట్టి ఈ ఇండస్ట్రియల్ పాలసీస్ విషయంలో చూస్తే ఫస్ట్ మనకు 1948 తీసుకొచ్చినాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసింది 1956 వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి 1973 వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి 1977 వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి 1980 వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి 1985 వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి 1991. ఇప్పుడు మనకు అప్పటి నుంచి ఇది ఇండస్ట్రియల్ పాలసీ 91 నుంచి. ఈ మధ్యకాలంలో గొడవ పెడుతున్నారు, అప్పటి నుంచి లేదు ఇండస్ట్రియల్ పాలసీ, మళ్ళీ తీసుకురండి అని గొడవ పెడుతున్నారు. సో ఈ పాలసీలో చూస్తే ఇక్కడ ఒక్కటే మిక్స్డ్ ఎకానమీ. మిక్స్డ్ ఎకానమీ ఏంటండి? ప్రైవేట్ ఈజ్ ఈక్వెస్ట్, ఇక్కడి నుంచి ఇంతవరకు ఎస్ గవర్నమెంట్ గ్రేటర్ దాన్ ప్రైవేట్. కాబట్టి భారతదేశంలో తయారైన పారిశ్రామిక విధానాలు తప్పుడు విధానాలు. గవర్నమెంట్ గివెన్ ప్రయారిటీ ఓవర్ ప్రైవేట్ సెక్టర్. కాబట్టి ఈ 56 అనేది దీన్ని ఏమంటారంటే మనకు మామూలుగా ఇది ఇలా బోల్డ్ ప్లాన్ అని సెకండ్ ప్లాన్ అంటాం. అదేవిధంగా ఇలా కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం, ఇండస్ట్రియల్ కాన్స్టిట్యూషన్ కూడా ఎస్ అంటుంటారు. ఈ అన్నిట్లో ఏంటంటే గవర్నమెంట్ వాజ్ గివెన్ ప్రయారిటీ. ఈవెన్ జనతా పార్టీ వచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్కి ప్రాధాన్యత ఇచ్చింది. నేను ఏంటంటే గవర్నమెంట్ ప్రైవేట్ కాదు ఇక్కడ. ఇవాళ మీరు ఏర్పాటు చేసుకున్నారు, ఏం ఏర్పాటు చేసుకున్నారు? మిక్స్డ్ ఎకానమీ. దాని ప్రకారం పోండి. ఎందుకోసం అంటే మీకు జనం తక్కువ ఉన్నప్పుడు నడుస్తుంది, కానీ జనం విపరీతంగా ఉంది. ఇక్కడ జనం విపరీతంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? గవర్నమెంట్ రావాలా, ప్రైవేట్ రావాలా, మిక్స్డ్ రావాలా, ప్లస్ కోఆపరేటివ్ సెక్టర్ రావాలా, ఇలా ఈ ఇండియన్ ఫర్మ్స్ రావాలా, అందరు రావాలా. కాబట్టి ఇవన్నీ పారిశ్రామిక విధానాలు. కాబట్టి భారతదేశ వెనుకబడతనానికి తప్పుడు పారిశ్రామిక తీర్మానాలు కూడా ఎస్ ఇది
56 నుంచి ఇక 91లో ఏమైందంటే ఎస్ ప్రైవేట్ గ్రేటర్ దాన్ గవర్నమెంట్, ఇక్కడ గవర్నమెంట్ గ్రేటర్ దాన్ ప్రైవేట్. ఒక ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీలో మాత్రం పర్ఫెక్ట్గా ప్రైవేట్ ఈజ్ ఈక్వెస్ట్ గవర్నమెంట్. అంటే మనం ఆ లీకేజ్ కూడా తెలవాలి, ఆ ప్రాబ్లమ్స్ కూడా తెలవాలి. సో ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ విచ్ వాజ్ ఇనిషియేటెడ్ 1948 originally given right mixed economy in which both private or government are equal priority. Residual all yes industrial policies totally biased towards right government sector. Private sector was right collapsed. 91 నుంచి రివర్స్ అయింది, ప్రైవేట్ వాళ్ళకి విపరీతంగా ఇచ్చినాం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవాళ వాళ్ళు ఇన్ఫార్మల్ బిల్డప్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ రైట్, ఇక్కడ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీను బిల్డప్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ కార్టెలైజేషన్, అంటే ఒక గుంపు చేసేసి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళ వల్ల ప్రొడక్షన్ పెరుగుతుంది కానీ ప్రైస్ కూడా పెరుగుతుంది. ఇది విచిత్రం, ఇండియాలో ప్రొడక్షన్ పెరిగినప్పుడు ప్రైస్ ఏం కావాలి, తగ్గాలి. బట్ ఇక్కడ కావడం లేదు. ఇలా వీళ్ళకు మీరు కోవిడ్ కన్నా ముందు కోవిడ్ ధర చూస్తే చాలా వస్తువుల ధరలు ఘోరంగా డబుల్ త్రిబుల్ అయినాయి. అది కోవిడ్ పెరిగిపోయి ఇప్పుడు అది స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూడ్. సో ప్రజలకు ఇలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాబట్టి మీరు కోవిడ్ కంటే ముందున్న ధరకి కోవిడ్ తర్వాత ధరకి ఎందుకు తగ్గింపు రాలేదు అనేది ఇలా తీసుకోలేదు. రీజన్ ఏంటంటే ప్రతి ఒక్క ఆర్గనైజేషన్కు ఇది యూనియన్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఆఫీసులను మేనేజ్ చేస్తున్నారు. ఇప్పుడు సీసీ అనుకోండి, ఎవడైతే అర్థమైంది 4 బ్యాగులు ఇంటికి పోతే కాము కూర్చుంటాడు, వీడు కూర్చోపోయినా ఇంట్లో నుంచి ఉంటారు, రానియండి ఎందుకు అనవసరంగా అర్థమైంది ఆవేశపడతావు, అర్థమైందా సో ఇది న్యూస్ చెప్తాను. ట్రైజమ్. నెక్స్ట్ ఎన్ఎస్డిసి, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇది 2008లో జస్ట్ అండర్ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఎన్ఎస్డిసి ఫండ్స్ కంపెనీస్ టు ప్రమోట్ స్కిల్, ఇది ఒక స్కీమ్ చేశారు. ఓకేనా, దాన్ని ఎన్ఎస్డిసి అంటాం. తర్వాత ఓకే నెక్స్ట్ చెప్పాను కదా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ ప్రాంతాల స్కిల్స్ కోసము దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య పేరండి కౌశల్య యోజన 2014 పార్ట్ ఆఫ్ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద అప్లై చేస్తున్నారు. యూత్కు 15 to 35. కాబట్టి 2011 ప్రాంతంలో నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ చేశారు, దాని కింద ఇది అమలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏ స్కీమ్స్ తర్వాత ఇదో ఓన్లీ గ్రామాల కోసం, ఏది దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన ఫర్ రూరల్. ఇక్కడ ఈ ప్రైమ్ మినిస్టర్ కౌశల్ వికాస్ యోజన అనేది రూరల్ ప్లస్ అర్బన్ రెండుకి ఉంటుంది, అదే ఎంప్లాయిడ్. ఇది కూడా ఇంప్లిమెంట్ ఎన్ఎస్డిసి. పిఎంకేవై కౌశల్, ఇదో కౌశల్ అది కౌశల్య, అది దీన్ దయాళ్ ఇది పిఎం పేరు మీద. తర్వాత ఇందులో ఎయిమ్స్ స్కిల్ నేర్పిస్తారు, రీస్కిల్ మళ్ళీ స్కిల్స్ను చేస్తారు, అప్ స్కిల్ ఎక్కువ స్కిల్స్ నేర్పిస్తారు, ఇట్లా అదైనా. కాబట్టి అంశంలో స్కిల్లింగ్ నేర్పిస్తారు కొత్తగా, రీస్కిల్ అంటే మళ్ళీ రివైజ్ చేస్తుంటారు, అప్ స్కిల్ అంటే దీనికంటే పెద్ద స్కిల్స్ ఇవన్నీ చేస్తుంటారు. ఇట్ ఆల్సో ఇన్క్లూడ్స్ పిఎంకేవై 3 అదే దశలు ఉంటాయి రైట్. ఒక స్కీమ్ పేరు కొట్టిన తర్వాత మీరు మామూలుగా ఏం చేయాలంటే 1.0 2.0 మీరే కొట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3.0 కలిసండి, మీరు 4.0 కొడితే ఇది రాదు, ఇది వస్తుంది. టెక్నిక్ అది. ఎందుకోసం రాసేటప్పుడు ఆ నెంబర్ ఇస్తే మీకు మైల్ అయ్యి వస్తుంది. స్కీమ్స్ ఉంటాయి కదా, ఉట్టిగానే ఓ నెంబర్ వేయాలి, ఓ నెంబర్ వేస్తే వాడు ఒరిజినల్ నెంబర్ ఇస్తాడు వాడు, అర్థమైందా? ఇప్పుడు మనకు అవేర్నెస్ లేదల్లా, ఏదో నెంబర్ ఇచ్చుకోరాదు, నీ నెంబర్ ఇస్తే కలిసిన ఓకే అంటాడు, లేదంటే ఇది బాబు ఓకే బస్ అదే, ఇది టెక్నిక్ అని. ఇప్పుడు 3.0 నీకు కావాలి ఎందుకు ఇచ్చానంటే అది లేటెస్ట్ కాబట్టి అట్లా. సో 171 డిస్ట్రిక్ట్స్ అండ్ లాంచ్డ్ దీన్ని. మొత్తం దాదాపు 760 వరకు ఉన్నాయి డిస్ట్రిక్ట్స్. మీరు మామూలు కొడితే వచ్చేస్తుంది. అండ్ డిస్ట్రిక్ట్స్ లోపల 171లో స్టార్ట్ చేసిన, ఫోకసింగ్ ఆన్ ఏ అండ్ అదర్ ఎమర్జింగ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను మనం ఇవాళ ఫోకస్ చేయాల్సి వస్తుంది. రీజన్ ఏంటంటే మామూలుగా గుర్తుపెట్టుకోవాలి, మరి రాసేటప్పుడు ఒక కొత్త ఇన్నోవేషన్ నావెల్టీ టెక్నాలజీ వచ్చినప్పుడు మనం అడాప్ట్ చేసుకోవాలి, దాన్ని వేరేం లేదు. మొన్న ఏమన్నాడు గోయల్ గారు, ఏది ఈ కామర్స్ వల్ల అర్థమైందా న్యూసెన్స్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ పోతుంది అని చెప్పి. అది అన్అవాయిడబుల్, అది ఒక ఎవల్యూషన్లో మార్పులో వచ్చిన వ్యవస్థ. అది దాని దగ్గర నువ్వు బిల్డప్ చేసుకోవాలి, కానీ నాకు వద్దు అంటే కాదు కదా. తెల్లారు ఇంకోళ్ళు ఆర్టికల్ ఇస్తారు ఎక్స్పర్ట్, చోట పీయూష్ గోయల్, దానివల్ల ఇంకా ఎంప్లాయ్మెంట్ మనకు ఎక్కువ వస్తుంది.
అర్థమైందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకూడదు. ఇప్పుడు ఆయన మినిస్టర్ కావచ్చు, తెలుసుకొని మాట్లాడాలి. ఎక్స్పర్ట్స్ వాళ్ళు వచ్చారు, ఏం చేసారు, ఇవాళ ఈ కామర్స్ వల్ల ఉద్యోగాలు ఏం పోలే ఇండియాలో, రైట్, ఇంకా కొంచెం పెరిగినాయి అని చెప్పేసి ఇప్పుడు చూసి పడేసారు. ఎందుకు వస్తామంటే ఓఎన్డీసీ అని ఇచ్చేసారు. ఇవాళ నీకు చిన్న షాపే అమ్ముకో బాస్, చిన్న షాపులో సరుకు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దీనిలో ఎన్ని రోజులు అయిపోతుంది కదా. ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ ఎవరిది? ఇది అమెజాన్ వల్ల కాదు, గవర్నమెంట్. విచిత్రం ఏంటంటే అమెజాన్ కూడా ఇందులో మెంబర్ చేసుకున్నాడు. అమెజాన్ వాడు కూడా ఓఎన్డీసీలో మెంబర్ అయిపోయాడు. అదేందా, ఇప్పుడు నీకు ఒక వస్తువు కావాలా, అమెజాన్ మనకు చేస్తావు, ఆడ ఇందులో ఉంటాడు. ఇందులో ఉన్నటువంటి ఒక షాప్లో ఉన్న వస్తువును వీడు ఆడ చేసి పంపిస్తాడు. అదేందా, ఇప్పుడు అమెజాన్ ఉత్పత్తి చేస్తారు, అని చేయడు కదా, వాళ్ళు ఇక్కడ వస్తువుని అక్కడ పంపిస్తారు కదా, పాయింట్ మీకు కదా, అది కాన్సెప్ట్. ఓకేనా, రైట్, సరే. సో ఇప్పుడు దీని దయాలు అయిపోయింది కదా, ఇది ఒకటి అయిపోయింది. నెక్స్ట్ అంటే ఆర్టికల్ వాళ్ళు వెంటనే వేశారు, గోయల్ గారు కరెక్ట్గా, అది మనం మార్పును వ్యతిరేకించకూడదు. ప్లస్ అక్కడ మనం చూసుకోవాలి అక్కడ, రైట్. ఈ రోజున షాపులో కూడా మనం అవకాశం ఇచ్చింది గవర్నమెంట్, అట్లా ఓకే అంది. కాబట్టి ఈవెన్ ఓఎన్డీసీలో అమెజాన్ వాళ్ళు వచ్చి జాయిన్ అయిపోయినారు, కాబట్టి అదంతా ఏం లేదు, ఒకటి లేదు అని. తర్వాత పిఎం యువ యోజన ఇనిషియేటివ్ సపోర్ట్స్ యంగ్ రైటర్స్ టు ఏజ్ ఆఫ్ 30 బై ప్రొవైడింగ్ స్కాలర్షిప్స్ అండ్ ట్రైనింగ్ ఓవర్సీస్. స్కాలర్స్ కోసం, కొత్త స్కాలర్స్ కోసం కూడా ఓ ప్రోగ్రామ్ పిఎం యువ యోజన అనేది, యువ యోజన. సో ఇప్పుడు ఇట్లా మనకు ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఎస్, ఇది కదా, ఓకే. నెక్స్ట్ స్కిల్స్ పైన, రైట్, మరి ఏం చేస్తున్నాం అనేది మనం రాసుకున్నాం, ఓకేనా. సంకల్ప స్కిల్ అక్విజిషన్ అండ్ నాలెడ్జ్ అవేర్నెస్ ఫర్ లైవ్లీవుడ్ ప్రమోషన్ టు ద నీడ్. దిస్ ప్రోగ్రామ్ ఎంకరేజ్ లోకల్ ఇన్నోవేషన్ ఇన్ స్కిల్స్ డెవలప్మెంట్ అండ్ ఫోకస్ ఆన్ షార్ట్ టర్మ్ స్కిల్ ట్రైనింగ్. కాబట్టి స్వల్పకాలంలో 6 రోజుల శిక్షణ, 10 రోజుల శిక్షణ, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తుంటారు. ప్లస్ నావెల్టీ, కొత్త అంశాలు, ఇన్నోవేషన్ అనేది నావెల్టీ పైన కాన్సన్ట్రేషన్. ఆ స్కీమ్ పేరు ఏం పేరండి, సంకల్ప. తర్వాత ఎన్ఎస్డిఎం నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ 2015లో మిషన్ ఎయిమ్స్ టు క్రియేట్ 40 crore స్కిల్డ్ వర్కర్స్ బై 2022కి చేయాలనుకున్నాం, అది కూడా ఒక మంచి కార్యక్రమం. తర్వాత స్ట్రైవ్ స్కిల్ స్ట్రెంథనింగ్ ఫర్ ఇండస్ట్రియల్ వాల్యూ ఎన్హాన్స్మెంట్. దిస్ ఇనిషియేటివ్ స్ట్రెంథన్ స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ టు మీట్ ఇండియా. కాబట్టి ఇండస్ట్రీకి ఏం కావాలో నేర్పిస్తారు ఇక్కడ స్ట్రైవ్లో, అర్థమైంది, ఆ విషయం అర్థం చేసుకోవాలి. స్కిల్ లోన్ చెప్పినాం మన బడ్జెట్లో 7.5 lakhs, 7 lakhs పడ్డది, 7.5 lakhs. ఇక్కడ ఆడ ఇంత మునుపు 7.5 వచ్చింది, ఇక్కడ 7 lakhs పడ్డది, అది కరెక్షన్ చేసుకున్నాం. తర్వాత నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్, ఇవన్నీ మనకి ఏం చేస్తామంటే వరుసగా ఇట్లా చేస్తున్నానని చెప్పాలి, ఓకేనా. కాబట్టి మైలేజ్ వస్తుంది. నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్, కాంపిటెన్సీ బేస్డ్ ఫ్రేమ్వర్క్ దట్ ఎనర్జైజ్ క్వాలిఫికేషన్ అకార్డింగ్ టు లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ స్కిల్ ఇప్పిస్తారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ అంశం ఏంటంటే క్వాలిఫికేషన్స్ అకార్డింగ్ టు, ఇప్పుడు మామూలుగా నీకు ఒక సంస్థ ఉన్నట్లయితే దానికి ఒక గుర్తిస్తారు. ఆ గుర్తు ఎవరిస్తారు, వీళ్ళు. నీ యొక్క క్వాలిటీ బట్టి, ఫ్రేమ్వర్క్ని బట్టి, నీ స్కిల్స్ని బట్టి నీకు ఒక గుర్తిస్తారు. కాబట్టి నీ యొక్క గ్రేడ్స్ 1, 2, 3 గ్రేడ్స్ ఇచ్చేది నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్, అర్థమైందా. దానివల్ల కూడా నీ యొక్క లెవెల్ పెరిగిపోతూ ఉంటుంది. తర్వాత శ్రేయాస్ స్కీమ్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ యూత్ అప్రెంటిస్షిప్ అండ్ స్కిల్స్. దిస్ ప్రోగ్రామ్ సపోర్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ ఆఫర్స్ లోన్స్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఫ్యామిలీస్ విత్ యాన్యువల్ ఇన్కమ్ 8 లక్షల లోపు ఉన్న వాళ్ళకు మీకు బయట కూడా విద్యను నేర్చుకోవడానికి కూడా అవకాశం ఇస్తున్నారు. దీని పేరేం పేరండి, శ్రేయాస్ స్కీమ్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ యూత్ ఇన్ అప్రెంటిస్ స్కిల్స్, ఇట్లా కూడా, ఓకేనా, రైట్. ముద్ర లోన్స్, ముద్ర మనకు తెలుసు మైక్రో డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ 2015లో స్టార్ట్ అయింది. దీని కింద లోన్స్ కూడా 10 lakhs ఉండేది, ఇప్పుడు 20 lakhs చేశారు ముద్ర. సో ఇవన్నీ మనకు చేయడం వల్ల ఏంటంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మనం వాళ్ళు చెప్పుకున్నాం. దీంట్లో ఇంట్రొడ్యూస్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ 6th grade, ఇది మనం చెప్పాను వరకు మంచి కార్యక్రమం, కానీ అమలు చేయాలి. ఇది కనుక అమలు చేస్తే దరిద్రం పోతుంది దేశంలో. ఎందుకోసం అంటే యూత్ ఇలా వెరీ ఇంపార్టెంట్, రైట్. కాబట్టి ఇది మనకు రైట్. ఇవన్నీ ఇలా మరి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం లోపల ప్రభుత్వం తీసుకునే చర్యలు అనేది వరుసగా మనం రాసుకోవాలి. ప్లస్ ఒక స్కీమ్ తీసుకున్నప్పుడు ఆ స్కీమ్ను
మీరు 2 లైన్లు రాస్తారు ఎగ్జామ్లో, మీకు 50 లైన్ల సమాచారం బ్రెయిన్లో ఉండాలి. అది ఒక టెక్నిక్ అన్నమాట. ఇప్పుడు నేను ఒక ఎస్సే ఇచ్చాను, మనం ఇప్పుడు షార్ట్ టర్మ్ కాబట్టి అదైందా ఇట్లే ఉంటుంది, మనం అంతా కూడా ఎక్కువ సపోర్ట్ చేయలేం. బట్ మీరు ఫిట్ కావాలంటే దాని గురించి కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి. గూగుల్లో తెలుగు ఇంగ్లీష్ కొట్టేస్తే వస్తుంది. ఎందుకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల మనం అక్కడ కనీసం అది గుర్తుంటుంది. 20 పాయింట్లు మీరు చదువుకుంటే 2 పాయింట్లు అక్కడ గుర్తుంటాయి. అదే ఎందుకోసం అంటే 100% డిస్ప్లే చేయడానికి అంత ఈజీ కాదు అక్కడ, ఓకేనా. బట్ కొంచెం స్ట్రైవ్ ఉన్నది. ఇప్పుడు సంకల్పన ఏంది, స్ట్రైవ్ ఏంది, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ మీరు సొంతంగా కొంచెం బిల్డప్ చేసుకుని మెమరీ లెవెల్స్ పెరుగుతాయి. అదే ఆ విషయం. ఓకే, తర్వాత నెక్స్ట్ చాప్టర్ అయిపోయింది. సో ఇప్పటివరకు మనకు డిస్కస్ చేసిన దాంట్లో నేషనల్ ఇన్కమ్ డిస్కషన్, తర్వాత పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ డిస్కషన్, ఓకేనా. నెక్స్ట్ మనీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనీ తర్వాత బ్యాంకింగ్, ఓకేనండి, బ్యాంకింగ్. దీని తర్వాత మనకు ట్యాక్సెస్, తర్వాత బడ్జెట్ ఎస్టిమేట్స్, తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్లాన్స్, తర్వాత ఇది ఎల్పిజిడి. ఇవి మన సిలబస్లో ఉన్నాయి. ఈ సిలబస్లో ఉన్న టాపిక్స్ ఇవన్నీ. ఇకపోతే ఈ అగ్రికల్చర్ కానీ, తర్వాత ఇండస్ట్రీ కానీ, టెరిస్ యాక్టివిటీ ప్రస్తావన లేదు. నేనేమనుకుంటున్నానంటే గ్రూప్ 1లో తెలంగాణ ఇచ్చినాం కాబట్టి, అలా అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది ఇవ్వకపోవచ్చు అని అనుకుంటున్నాం. రీజన్ కావచ్చు. సో ఇక్కడ ఉన్నే డిస్కస్ చేద్దాం మనం అనవసరంగా. సో ఇక్కడ వరకు ఒక 40 క్వశ్చన్స్ ఫ్రేమ్ అయినాయి, ఒక 20 క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి, 60 క్వశ్చన్స్ మినిమం, ఓకేనా. రైట్. సో ఇప్పుడు మనీ చేద్దాం. ఓకే, మనీ పెట్టాలి నెక్స్ట్. రమ్మన్ ఆల్రెడీ ఉంది మీ దగ్గర. సో ద్రవ్యం అనే చాప్టరు, రైట్. సార్ హాఫ్ అన్ అవర్ చెప్పేస్తాను నేను. మామూలుగా వాళ్ళు ఒకవేళ పెట్టకపోయినా చెప్పుకుందాం. మనీ అని చెప్పు. సో ఇది ఎక్స్ప్లెయిన్ ద ఎవల్యూషన్ ఆఫ్ మనీ. ద్రవ్యం సరఫరా అని ఇచ్చారు. అంటే దాంట్లో మనం చేస్తున్న ఫస్ట్ ఆ సిలబస్లో ఉన్న దాన్ని బట్టి క్వశ్చన్ తయారు చేయడం, ఎక్స్ట్రా తయారు చేసుకోవడం. ఫస్ట్ వెళ్ళి అందులో ఏం ద్రవ్యం చెప్పారు, ద్రవ్యం సరఫరా చెప్పారు, అదేందనేది. ఇక్కడ కాన్సెప్ట్లో మనం గమనించినప్పుడు మార్కెట్ ఉంటుంది కదా, మార్కెట్లో మనకు ఇద్దరు ఉంటారని చెప్పినాం. కొనేవాడు ఉంటాడు, అమ్మేవాడు ఉంటాడు, ఓకేనా. అమ్మేవాడు ఉంటాడు, రైట్, ఉంటాడు కదా. ఎస్. ఇప్పుడు కొనేవాని దగ్గర ఏముంటుంది అంటే క్యాష్ ఉంటుంది, అమ్మేవాని దగ్గర ఏముంటుంది, ఎకానమీ ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ నేను మనము డిమాండ్ అంటాము, ఇక్కడ ఏమంటాము మనం సప్లై అంటాం. సప్లై దేశంలో మొత్తం డిమాండ్ను అగ్రిగేట్ డిమాండ్, మొత్తం సప్లైని అగ్రిగేట్ సప్లై, సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లై. ఇప్పుడు క్యాష్ అంటే మనీ. ఇప్పుడు మనీ అనేది డిమాండ్ సప్లై అంటే ఆన్సర్ ఏమండి, డిమాండ్. మొత్తం మనీ ఏమంటాం, నేషనల్ ఇన్కమ్. మొత్తం వస్తువులు ఏమంటాం, ఎకానమీ. ఎకానమీ ఈజ్ ఈక్వల్స్ నేషనల్ ఇన్కమ్, సప్లై ఈజ్ ఈక్వల్స్ డిమాండ్, క్యాష్ ఈజ్ ఎకానమీ, బయ్యర్ సెల్లర్, ఇదంతా. ఇట్లా రెండు సమానంగా ఉంటే ఆ దేశంలో ఆర్థిక సమస్య ఉండదు. ఒకవేళ అసమతౌల్యం ఉన్నది, డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ, ఏ సమస్య వస్తుంది చెప్పాను, ఇన్ఫ్లేషన్ వస్తుందని చెప్పాను. రివర్స్ ఉంటే ఏమొస్తుంది చెప్పాను, సప్లై అంటే డిఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం, ప్రద్రవ్యోల్బణం. కాబట్టి ఒక దేశంలో మనీ సప్లై అనేది దేనికి సమానంగా ఉండాలా, గూడ్స్ సప్లై సమానంగా ఉండాలి. అయితే గూడ్స్ సప్లైని మనము పెంచడము, ద్రవ్య సరఫరా పెంచవచ్చు. 4 మిషన్లు పెడితే ఒకటి రోజు కొన్ని కోట్లు తీస్తారు, కానీ వస్తు సప్లై అట్లా చేయలేము. కాబట్టి వస్తు సప్లై పెరుగుతూ ఉన్న కొలది ఏం చేయాలి, ద్రవ్య సరఫరా ఏం చేయాలి, పెంచుకోవాలి. ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి వస్తు సప్లై పైన కాన్సన్ట్రేట్ చేసే దాన్ని మానిటరీ మెజర్ అంటారు, గూడ్స్ సప్లై దాన్ని ఫిస్కల్ మెజర్ అంటారు. కాబట్టి ద్రవ్య సరఫరా బాధ్యతను
ద్రవ్య చర్య మానిటరీ మెజర్, అదే వస్తువులకు సంబంధించింది ఫిజికల్ మెజర్. ఈ మానిటరీ మెజర్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూస్తే దీన్ని మనము మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు చూస్తారు. ఓకేనండి, ఆ విషయం మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ ద్రవ్యం అనే ఒక అంశంలో మనకు ప్యూర్ సబ్జెక్టు సంబంధించింది, ఇది అర్థమైందా? సో దానికి మనకు అవగాహన అనేది ఉండాలి, రైట్? ఓకే, చూడండి. కాబట్టి ప్రస్తుతము ద్రవ్యం మనీ అనేది ఇవాళ డిమాండ్ ఆ సప్లై అంటే ఏమంటే డిమాండ్, ఇది నేషనల్ ఇన్కమ్ సంబంధించింది, అది కాన్సెప్ట్. కాబట్టి తర్వాత ఇంకోటి ఏంటంటే మార్కెట్లో ఇవాళ డిమాండ్ సప్లైని ఇద్దరిని ఎవరు కలుపుతున్నారంటే మనీ కలుపుతూ ఉంది. అంటే ఈ ద్రవ్యం అనేది డిమాండ్ సైడ్ ఉండి డిమాండ్ సప్లై ఇద్దరిని కలుపుతుంది. కాబట్టి మనీ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే దీన్ని మనకు సెంట్రల్ బ్యాంకు అప్పగిస్తారు. సో సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు, ముద్రించేటప్పుడు వీళ్ళు జాగ్రత్త వహిస్తారు. ఏం వహిస్తారు? ఫస్ట్ ఆ గూడ్స్ సప్లై ఈజ్ ఈక్వల్స్ టు మనీ సప్లై చూస్తారు. దేశంలో ఎకానమీ పెరుగుతున్న కొలది ఏం చేస్తారు వీళ్ళు, మనీ సప్లై పెంచుతారు. ఇవాళ అమెరికా యొక్క నేషనల్ ఇన్కమ్ $28.5 ట్రిలియన్, ఇండియాది $3.9 ట్రిలియన్. ఇక్కడ అంటే దాని అర్థం ఏంది, ఇక్కడ వస్తువులు పెరుగుతున్నాయి కానీ డాలర్స్ పెరిగినాయి, అర్థమైనా? కాబట్టి యాజ్ ఎకానమీ ఇంక్రీజింగ్ మనీ సప్లై ఆల్సో ఇంక్రీజింగ్ పెట్టుకోవాలి. రెండవది ఏంటంటే వీళ్ళు ఎంఆర్ఎస్ను పాటించాలి. అంటే దాని అర్థం ఏంటంటే 200 కోట్ల విలువ గల బంగారం, ఇలా గోల్డ్ ప్లస్ 85 crore ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కలిగి ఉంటే రెండవ సూత్రం. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు మింట్ ద మనీ యూ నీడ్ టు మెయింటైన్ సమ్ నామ్స్. నామ్ నెంబర్ 1 అట్లా అమ్మా. రెండవది చెప్తా, మినిమం రిజర్వ్ సిస్టమ్ అంటాం. ఏమంటారమ్మా? కనీస నిల్వల పద్ధతి అని అంటాం. అంటే మీరు ద్రవ్యాన్ని ముద్రించాలంటే యూ నీడ్ టు హ్యావ్ 200 crore వాల్యూడ్ గోల్డ్ అండ్ ఎఫ్ఆర్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో విదేశీ మార్క్ నిల్వల్లో మీకు గోల్డ్ ఉండవచ్చు, మళ్ళీ ఎస్డిఆర్ ఉండవచ్చు. ఓకేనండి? ఓకే. తర్వాత ఫారెన్ కరెన్సీ అసెట్స్ ఉండవచ్చు. ఓకేనండి, రైట్? సో తర్వాత నెక్స్ట్ అంశంలో ఇలా ఐఎంఎఫ్ వాళ్ళ యొక్క ట్రాంచ్ అది ఉంటుంది. ఇది ఏంటంటే తర్వాత చెప్తాను నేను. ఓకేనండి, రైట్? కాబట్టి ఇక్కడ మనకు అంశంలో ఇది ఇంపార్టెంట్, రైట్? ట్రాంచ్ కాకుండా ఇది ఇంపార్టెంట్. ఇవి 100 రూపాయలు ఉన్నది అనుకోండి, 95 రూపాయలు ఇవే ఉంటాయి. ఏంటిది? మీరు 95 రూపాయలు మీరు ఫారెన్ కరెన్సీ అసెట్స్, దీన్ని మనం రిజర్వ్ ట్రాంచ్ పొజిషన్, ఆర్టీపీ అంటాం, రిజర్వ్ ట్రాంచ్ పొజిషన్. కాబట్టి ఎఫ్ఆర్ అంటే ఏంటంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే ఏంటండి? విదేశీ మారక నిల్వలు. దీంట్లో 4 అంశాలు ఉంటాయి. ఒకటి గోల్డ్ ఉంటుంది, రెండవది ఎస్డిఆర్ స్టాండ్స్ ఫర్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటాం. అయితే ఇక్కడ మనకు ఎస్ఎల్ రాసేటప్పుడు ఏంటంటే ఇవి ఏందనేది మనం చెప్పకూడదు. విదేశీ మార్కులు అవసరము అని చెప్పి దన్నమని గోల్డ్, ఎస్డిఆర్, ఎఫ్సిఏ, ఆర్టీపీ అంతే. ఎందుకంటే దిద్దేవాడు తెలుసు కాబట్టి మనం అనవసరంగా మన స్పేస్ వేస్ట్ చేసుకోవాల్సిన లేదు. మరి ఎందుకు మెన్షన్ చేయాలంటే మన దగ్గర సత్తా ఉన్నట్టు చెప్పినట్టు అంతే. కాబట్టి మన సత్తా ఉన్నట్టు చెప్పడంటే చాలా బ్రీఫ్ చెప్పాలి ఎదుటికి, అంతేగాని మళ్ళీ మన స్పేస్ వేస్ట్ చేసుకోకూడదు. కాబట్టి మనం ఏం చేస్తాం, దిద్దేవాడిని సాటిస్ఫై చేస్తున్నాం, మనం చేసి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ దిద్దేవాడు మేధావి కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు, కానీ మన దగ్గర సత్తా ఉన్న విషయం తెలుసుకుంటే కొన్ని మనం మెన్షన్ చేయాలి. కాబట్టి ఫారెన్ ఎక్స్చేంజ్ ఇవాళ మీరు ఇవాళ $650 బిలియన్ ఇవాళ ఇండియాలో ఉన్నది. ఇది చైనాలో 3500 అన్నాను. ఇది రావాలంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఎట్లుండాలి అది తెలిసిపోయింది, ఇది రైట్. కాబట్టి మీరు ద్రవ్యాన్ని ముద్రించాలంటే యూ నీడ్ టు ఫాలో సమ్ నామ్స్. నామ్ నెంబర్ 1
గుడ్ సప్లై ఎస్. నామ్ నెంబర్ 2 ఎంఆర్ఎస్ 200 కోట్ల విలువ, అందులో 150 crore గోల్డ్. ఎఫ్ఐఆర్లో ఏముంటుందని ఇది ఇవాళ గోల్డ్ మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్డిఆర్ అంటే ఏంటంటే ఇది ఐఎంఎఫ్ వాళ్ళ మనీ, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. ఇలా మీకు ప్రపంచం మొత్తము డాలర్ని తీసుకున్నాను. ఇలా డాలర్ను కొంతమంది కొన్ని దేశాలు వ్యతిరేకించవచ్చు ఫ్యూచర్లో, ఎందుకంటే డాలర్ అనేది ఇలా అమెరికా అది క్రిస్టియానిటీ బేస్డ్ ఉన్నది. రేపు సెకండ్లో ముస్లిమ్స్ ఉన్నారు చెప్తున్నా. ఇక్కడ కొన్ని కంట్రీస్ మరి వ్యతిరేకించినప్పుడు డాలర్ పక్క పెట్టి ఎస్డిఆర్ వస్తుంది. ఎస్డిఆర్ ఇస్ మెయింటైన్డ్ బై ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇది జస్ట్ ఒక పేపర్ రూపంలో ఉంటుంది. మీకు డాలర్ అంటే ఒక షేప్ ఉంటుంది, రూపాయి, దీనికి ఏం లేదు అక్కడ ఒక పేపర్. ఇప్పుడు మీకు లోన్ తీసుకోండి ఐఎంఎఫ్ నుంచి, ఓకే, సో 1 lakh ఎస్డిఆర్ అని రాస్తాడు. ఇది పేపర్, పీస్ ఆఫ్ పేపర్. ఈ పేపర్ వరల్డ్ మొత్తం వ్యాలిడ్. మరి ఎస్డిఆర్ ఎంత అంటే ఈ బాస్కెట్ ఆఫ్ కరెన్సీ ఉంటుంది కదా, బాస్కెట్ ఆఫ్ కరెన్సీ, ఆ కరెన్సీల యొక్క సగటు యావరేజ్, కరెన్సీల గంప అంటాం. అది మీకు చెప్పాను గతంలో. ఏంది? ఎల్ఐసి కంట్రీస్ నుంచి ఎల్ఎంఐసి కంట్రీసు, ఎల్ఎంఐసి నుంచి యుఎంఐసి, యుఎంఐసి నుంచి హెచ్ఐసి, హెచ్ఐసి నుంచి బాస్కెట్ ఆఫ్ అట్లా. కాబట్టి మీరు ఈ బీఓసిలో నెంబర్ కావాలంటే ఫస్ట్ మీరు ఎల్ఐసి దాటాలా, ఎల్ఎంఐసి రావాలా, యుఎంఐసి కావాలా, హెచ్ఐసి కావాలి. హెచ్ఐసి అంటే $13,845 దాటితే నువ్వు హెచ్ఐ. ఈ హెచ్ఐసిలో మళ్ళీ టాపర్స్ తీసుకుంటారు. టాపర్స్ వాళ్ళే బీఓసి. మళ్ళీ బీఓసిలో టాపర్ ఎవరు? డాలర్. దిస్ ఈజ్ రిజర్వ్ కరెన్సీ. ఈ రిజర్వ్ కరెన్సీ ఎవరు వస్తే వాళ్ళ గురించి వాళ్ళనే పోల్చుకోవాలి. ఇలా పొద్దున్న లేస్తే మనం డాలర్ని పోల్చుకుంటాం. మనమే కాదు, ప్రపంచం మొత్తం పోల్చుకోవాలి. ఎందుకు? డాలర్కి ఏమున్నది? ఆర్సీ హోదా ఉంది, రిజర్వ్, అది కాన్సెప్ట్. కాబట్టి కాన్సెప్ట్లో ఏంటంటే ఎస్డిఆర్ అయిపోయింది, ఐఎంఎఫ్ రైట్. ఎఫ్సిఏ ఫారిన్ కరెన్సీ అసెట్స్, మీరు ఎక్స్పోర్ట్ చేస్తే విదేశీ డబ్బు వస్తుంది కదా, విదేశీ డబ్బును ఎఫ్సిఏ అంటాం. తర్వాత ఆర్టీపీ రిజర్వ్ ట్రాంచ్ పొజిషన్ అంటాం, రిజర్వ్ ట్రాంచ్ పొజిషన్. సో రిజర్వ్ ట్రాంచ్ పొజిషన్ అంటే ఏంటిది అని మనం చూస్తాం ఇక్కడ. రిజర్వ్ ట్రాంచ్ పొజిషన్లో రైట్ ఇవాళ మీరు ఐఎంఎఫ్లో మెంబర్ కాబట్టి ఐఎంఎఫ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క 190 దేశాలకు ఏం చేస్తారంటే, బాబు మీరు కొంత కోటా ఇక్కడ పెట్టాలా, ఇంత కోటా పెట్టాలా, మీ జాతి ఏదని బట్టి చెప్పేస్తారు. దీంట్లో ఒక 1/3 మీ రూపాయల్లో పెట్టండి, ఓ 2/3 ఇది బీఓస్లో చెప్పండి. బీఓస్ అంటే బాస్కెట్ ఆఫ్ కరెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు అనుకుందాం. దీంట్లో 1/3 రూపాయలు పెట్టాలి, మిగిలినంత బీఓసి. బీఓసీలో ఎవరు వస్తారు? యుఎస్ డాలర్ వస్తుంది, యూకే పౌండ్ వస్తుంది, జపాన్ ఎన్ వస్తుంది, యూరో డాలర్ వస్తుంది, చైనా రెన్మింబి వస్తుంది. వీటిని బీఓసి అంటారు. బీఓసి ఏంటిదండి? బాస్కెట్ కరెన్సీల గంప. ఈ కరెన్సీల గంపలోకి యుఎస్ వస్తుంది, యూకే వస్తుంది, నెక్స్ట్ జపాన్ ఎన్ వస్తుంది, యూరో డాలర్ వస్తుంది, ఓకేనా. తర్వాత చైనా వస్తుంది. ఈ యూరో డాలర్ నేను డెవలప్డ్ కంట్రీస్, జపాన్ డెవలప్డే, యూకే డెవలప్డే, యుఎస్ డెవలప్డే, చైనా కాదు, ఫ్యూచర్లో అవుతున్నది అది. ఎందుకంటే 13,130కి వచ్చింది, 13,840 దాటితే డెవలప్ కంట్రీ అవుతుంది. దాన్ని ముందే ఎందుకు పెట్టారంటే అది సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ కాబట్టి అందులో పెట్టేశారు. క్రిస్టిన్ లగార్డ్ అనే ఏది ఐఎంఎఫ్ చీఫ్ ఆమె, ఇప్పుడు కాదు, ఇప్పుడు ఆమె ఇప్పుడు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఉంది కదా, యూరోకు ఆమె పెద్ద. సరే ఇవి కాబట్టి ఇప్పుడు ఫర్ ఉందనుకోండి, ఇందులో ఫర్ 33 రూపాయలు పెట్టారనుకోండి, ఓకేనా. కాబట్టి ఈ కోట మైనస్ మీరు హోమ్ కరెన్సీ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్టీపీ, రిజర్వ్ ట్రాంచ్ పొజిషన్. ఇప్పుడు కోట 100 రూపాయలు, 33 రూపాయలు, దీన్ని బీఓసి, ఓకేనా. బీఓసి ఆర్టీపీ అంటాం, ఓకేనా. ఈ బీఓసి లోపల మీ ఇష్టం కరెన్సీ పెట్టుకోవచ్చు, ఇవి 5 పెట్టుకోవచ్చు.
కాబట్టి ఆర్టీపీ అంటే ఏంటంటే హోమ్ కరెన్సీ కాకుండా ఇతర కరెన్సీలో మీ డబ్బు ఎక్కడది ఐఎంఎఫ్లో ఉన్నది. ఇట్లా 190 దేశాల కరెన్సీస్ ఎక్కట ఇక్కడ ఐఎంఎఫ్లో ఉంటాయి. అంటే నువ్వు ఐఎంఎఫ్లో మెంబర్ అయితే 190 దేశాలతో నీకు లింకప్ ఉన్నట్టే. అదేనా? ఇప్పుడు నీ ఏ దేశ కరెన్సీ కావాలంటే ఆ దేశ కరెన్సీ తెచ్చుకోవచ్చు మేము. ఎక్కడి నుంచి? ఐఎంఎఫ్ నుంచి. ఎందుకు? వాళ్ళ దగ్గర ఉంటుంది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు జైర్ నుంచి డైమండ్ కావాలా, వాని కరెన్సీ ఎక్కటది? ఎస్. కాబట్టి ఇప్పుడు మనకు ఏమంటామంటే, సార్ ఐఎంఎఫ్ నుంచి నాకు లోన్ కావాలి సార్, అది మామూలుగా తక్కువ మీకు మీ కోటాకు 100 రూపాయలు అనుకోండి, 200 రూపాయలు మీరు తెచ్చుకోవచ్చు, ఆటోమేటిక్ తీసుకోవచ్చు. ఐఎంఎఫ్ అవసరం లేదు, ఫోన్ చేయగానే ఇచ్చేస్తారు వాళ్ళు. అంతకంటే దాటితే అక్కడ మళ్ళీ బోర్డు మీటింగ్ అవసరం. కాబట్టి చిన్న మొత్తంలో అయితే ఆటోమేటికల్ యూ కెన్ గెట్ డబ్లింగ్ ఆఫ్ కోటా ఈజ్ గివెన్ వితౌట్ డిస్కషన్. నీకు ఏ కరెన్సీ కావాలని చెప్తే ఆ కరెన్సీ ఇచ్చేస్తారు. ఇట్లా 190 కరెన్సీలు తెచ్చుకుంటే 190 దేశాల వస్తువులు కూడా ఉన్నట్టే. అది కాన్సెప్ట్. అందుకే ప్రతి దేశం ఐఎంఎఫ్లో మెంబర్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు దీంట్లో ఆర్టీపీ అంటే రిజర్వ్ ట్రాంచ్ పొజిషన్. ఎట్లా ఫార్ములా? కోటా మైనస్ హోమ్ కరెన్సీ, ఆర్టీపీ రిజర్వ్ ట్రాంచ్ పొజిషన్. ఇవి ఎందుకు అంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు నేను అది చెప్తున్నాను, డిస్కషన్స్ సూత్రాలు ఇప్పుడు ఏమి వేయద్దు అక్కడ. ఎఫ్ఈఆర్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఎఫ్ఈఆర్లో ఏముంటుంది? బ్రాకెట్లో జస్ట్ ఎఫ్సిఏ కామా ఎస్డిఆర్ కామా ఆర్టీపీ గోల్డ్, బస్ ఒక గింతలు అయిపోతుంది. బట్ ఆ కరెక్షన్ చేసేవానికి ఏమవుతుంది? మైలేజ్ వస్తుంది. టెక్నిక్ అది. అట్లా దీంట్లో సింహభాగం ఎఫ్సిఏ స్టాండ్స్ ఫర్ ఫారెన్ కరెన్సీ అసెట్స్. ఎందుకు? వీ కెన్ గెట్ ఎఫ్సిఏ బై ఎక్స్పోర్టింగ్ అవర్ కంట్రీస్ టు అబ్రాడ్. పాయింట్ అర్థమైందా? అది ఓకేనండి. రైట్. ఇప్పుడు మీరు ఈ ద్రవ్యము ముద్రించడానికి రూల్స్ డిస్కస్ చేస్తున్నారు కదా. రూల్స్ నెంబర్ 1 ఏంటండి? మనీ సప్లై ఈజ్ ఈక్వెస్ట్. రెండవది ఎంఆర్ఎస్ అంటే ఎంత ఉండాలి? క్రోర్స్. తర్వాత కంఫర్టబుల్ జోన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఉండాలా అంటే దాని అర్థం ఏంటంటే మీ దేశంలో ద్రవ్యోల్బణము అదుపులో ఉండాలా. మన ఇండియాలో 4 to 6%. 10% అనుకోండి, ద్రవ్యాన్ని ముద్రించడానికి వీలు లేదు. సో ఇఫ్ యూ వాంటెడ్ టు మింట్ మనీ, యువర్ ఇన్ఫ్లేషన్ విదిన్ ద పర్మిట్స్ 4 to 6%. అట్లయితే ఆర్బీఐ ఏబుల్ టు మింట్ ద మనీ కరెన్సీ. కాబట్టి ఫస్ట్ రూల్ ఏంటండి? ఎంఎస్ ఈజ్ ఈక్వెస్ట్ జిఎస్. చూస్తారు అక్కడ. రెండో రూలు 200 crores. మూడో రూల్ ఏంది? సౌకర్యవంతమైన ద్రవ్యోల్బణం. ఎందుకోసం అంటే 1947 నుంచి 2024 ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్కు ఒక ఒప్పందం అయింది. 4 to 6% మాత్రమే ద్రవ్యోల్బణం ఉంటట్టు మనం చర్య తీసుకోవాలి. 4 ± 2 అని పెట్టుకున్నాం. ఎప్పుడు? 2015లో ఒప్పందం. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఒప్పందాలు ఏమి లేవు. ఎందుకోసం అంటే ప్రపంచంలో ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే, మీరు వృద్ధికి ఒక టార్గెట్ ఇస్తారు కదా, ఇన్ఫ్లేషన్ కూడా ఇవ్వాలా ప్రజలకి అని చెప్పేసి మొట్టమొదటిసారి 1982లో న్యూజిలాండ్ అనే దేశం స్టార్ట్ చేసింది. సో గవర్నమెంట్ మస్ట్ గివ్ టార్గెట్స్ టు ఇన్ఫ్లేషన్. వై? బికాస్ ఇన్ఫ్లేషన్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్ పర్చేసింగ్ పవర్. అదేవిధంగా వాళ్ళ యొక్క కొనుగోలు శక్తిని అది ఏం చేస్తుంది? కాబట్టి వృద్ధితో పాటు ఇన్ఫ్లేషన్ సంఖ్యను కూడా మీరు పాటించాలి. అందుకోసం మనం ఇక్కడ టార్గెట్ పెట్టినాం. ఓకేనండి. రైట్. సిజెడ్ఎస్ స్టాండ్స్ ఫర్ కంఫర్టబుల్ జోన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఓకేనా? రైట్. సో ఇంకేం పాటిస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే వెలాసిటీ పాటిస్తుంది, చలన వేగం పాటిస్తుంది. సో టు మింట్ ద మనీ, ఆర్బీఐ నీడెడ్ టు ఫాలో 4 norms. Norm number 1, MS must be equal with the GS. The second one, MRS must be fulfilled. Third one, CZI should be followed. Then velocity, చలన వేగం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చలన వేగం ఏందని మనకు వస్తుంది.
ఇప్పుడు అండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫాదర్ ఉన్నాడు, ఈయన ఒక 10 రూపాయలు వాళ్ళ కొడుకు ఇచ్చిండు, సన్కి ఇచ్చిండు 10 రూపాయలు. వీడు ఈ కొడుకు ఏం చేస్తాడు, బుక్ స్టాల్ పోయి నోట్బుక్ తీసుకుంటాడు 10 రూపీస్. ఈ బుక్ స్టాల్ వాడు వాడికి కొంచెం తలనొప్పి లేస్తే మెడికల్ స్టోర్ పోయి రైట్ ఒక 10 రూపీస్ ఇచ్చే టాబ్లెట్ తీసుకుంటాడు. ఈ వీడికి దప్పికేస్తే వీడు ఒక చిన్న కోకోనట్ బోండా తీసుకుంటాడు. ఇటు అనుకుందాం, ఓన్లీ 10 రూపీ నోట్ వాండరింగ్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ కెన్ సాటిస్ఫై ద పర్సన్స్. రూపాయి 10 రూపీ నోట్ ఒకటే, ఇతను ఫీల్ అయ్యండి నాకు డబ్బులు అని, ఈయన ఫీల్ అయ్యండు. సో ఇట్ కెన్ ఫుల్ఫిల్ 5 మెంబర్స్ డిజైర్స్, సింగిల్ నోట్. ఇప్పుడు వెలాసిటీ ఎంత, 1 2 3 4 5 అంటే ఎంత క్రియేట్ చేసింది అది? 10 రూపీస్ క్రియేటెడ్ 50 రూపీస్. సో మనీ వాండర్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఒక 100 రూపాయలు ఉంటే అక్కడ నీ దగ్గర ఉండదు, తిరుగుతూ ఉంటుంది అది. అర్థమైంది? అది కాన్సెప్ట్. దీన్ని వెలాసిటీ అంటారు. ఏమంటారు? వెలాసిటీ, చలన వేగం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ ఒక 100 కోట్ల ఆస్తి వస్తువులు ఉత్పత్తి అనుకోండి. 100 కోట్లకు సంబంధించిన డబ్బును మనం ముద్రించాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ 5 కదా, 5 అయినప్పుడు ఎంత చేయొచ్చు, ఇక్కడ 20 చేసుకోవచ్చు. ఎందుకు? 20 × 5 100. ఒకవేళ వెలాసిటీ 10 అయింది అనుకోండి, ఒకటే నోట్. ఎందుకంటే ఈ వెలాసిటీ ఎంత అనేది బ్యాంక్స్ ఆర్బీఐకి చెప్తా ఉంటాయి. ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, డబ్బులు వేసుడు తీసుడు ఇదంతా ఉంటాయి కదా, ఎంత వాళ్ళు నోట్ చేస్తుంటారు ఇక్కడ వెలాసిటీ ఎంత అనేది. 10 అనుకోండి వెలాసిటీ, అప్పుడు ఏం చేస్తాం, 10 crores చేస్తాం. ఏమి 10 crores. క్యాష్ ఎంత? వస్తువులు ఎన్ని? 100. క్యాష్ ఎంత? 10. ఎందుకు 10 × 10? ఎందుకు? వెలాసిటీ ఎంత అది. అకార్డింగ్ టు వెలాసిటీ వీ నీడ్ టు మింట్ ద మనీ. ఇలా మొత్తం మీకు భారతదేశం జాతీయ ఆదాయం అంటే నామినల్లో 291 lakh crores పెట్టారు. మీ దగ్గర క్యాష్ ఎంత అనుకుంటున్నారు? 35 lakh crores. 35 lakh crores వాండర్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ కెన్ సాటిస్ఫై 142 crore people desires. సో వీ నీడ్ నాట్ మీన్ 291 lakh crores బికాస్ ఆఫ్ వెలాసిటీ. అర్థమైంది పాయింట్ ఇక్కడ? సో ఇక్కడ పెట్టుకున్నాం, జిఎస్ మస్ట్ బి ఈక్వల్ టు ఎంఎస్. ఆ సూత్రం ఉంటుంది. అర్థమైందా? వెలాసిటీ 0 అయితే ఇంత ముద్రించాలి మీరు, కానీ అట్లా కాదు కదా ఒక నోటు అది. సో ఒక దేశం బాగా డెవలప్ అవుతున్న కొలది వెలాసిటీ కూడా ఏమవుతుంది, ఆ దేశంలో డెవలప్మెంట్ అనుకోండి అవుతుంది. అర్థమైంది పాయింట్ ఇక్కడ? అది. సో టు మింట్ మనీ ఆర్బీఐ నీడ్ టు ఫాలో 4 norms. నామ్ నెంబర్ 1 వస్తురాశి ఈజ్ ఈక్వల్స్ టు ద్రవ్యరాశి. నామ్ నెంబర్ 2 కనీస నిల్వ పద్ధతి. నామ్ నెంబర్ 3 CZI కంఫర్టబుల్ జోన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, సౌకర్యవంతమైన ద్రవ్యోల్బణం. నెక్స్ట్ చలన వేగం. దీస్ ఆర్ ద 4 norms టు బి ఫాలోడ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ఆర్డర్ టు మింట్ ద ఓకేనా? అది ఇట్లా 4 norms. 1 is MS is equals GS, MRS వెలాసిటీ. నెక్స్ట్ ఇంకోటేదండి CZI. ఇవి మింట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎందుకు చెప్తున్నామంటే వాటి సిలబస్లో పెట్టాడు ద్రవ్యం కాబట్టి దాని పూర్వపరాలు ఏందనేది మనకు తెలుసుంటే కంఫర్ట్ ఉంటుంది. ఓకేనా? రైట్. ఎప్పుడైనా కానీ స్టేట్ సిలబస్ ఎట్లా ఉండాలంటే నేషనల్ సిలబస్కు ఈక్వల్గా ఉండాలి. స్టేట్ సిలబస్ పెట్టుకో, నో ప్రాబ్లం. ఇండియా మొత్తం పెట్టేసేయాలి. ఎందుకంటే స్టేట్లో మనం పట్టు సాధించినప్పుడు యూపీఎస్కి వెళ్ళొచ్చు. వీళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ ప్రతి స్టేట్ ఇండియా సిలబస్ పెట్టేసేయాలి. ఎందుకంటే స్టేట్లో గ్రూప్ 1 ఆఫీస్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ యూపీఎస్సీ కదా. యూపీఎస్సీ ఇక్కడనే టచ్ చేసిన అనుకోండి క్యాండిడేట్కి ఉంటుంది. ఇట్లా కొంత వీళ్ళకు వాళ్ళకి ఎందుకు వస్తుంది అవగాహన అది. ఇప్పుడు ఇదంతా ఒట్టిలో వెళ్ళని మళ్ళీ రిఫార్మ్స్లో మళ్ళీ చేస్తున్నాడు అదే యూపీఎస్సీలో అని. మరి ఎందుకోసం అంటే ఇలా ఆఫీసర్లకు కూడా పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉండడం లేదు. ఒక 1 yearలో వాడు ఐఏఎస్ ఆఫీసర్ అవుతున్నాడు. అదేనా? సో డిస్టిక్ లీడ్ చేయాలి. సో అట్లా ఈ క్యాండిడేట్కి ఏముంటుంది, ఒట్టిలో వెళ్ళి ఏముంటుంది కాబట్టి చూసేటప్పుడు కూర్చొని టీ తాగుతాడు, పైనుంచి ఫోన్ వస్తే అంటాడు, చేస్తాడు. బట్ ఏం చెప్పలేకపోతున్నారు వీళ్ళు. సరే వదిలేసేయండి.
సో కాబట్టి ఇవి ద్రవ్య ముద్రణకు కావాల్సినటువంటి, ఓకేనా. వీటి గురించి మనము ఏమి ఎగ్జామ్ రాయకూడదు, కాకపోతే జస్ట్ ఒక క్షణంలో వీటిని నాలుగిటిని మనం చేసుకోవాలి, అర్థమైందా. ఎందుకోసం అంటే ఇలా ద్రవ్యోల్బణం వస్తున్నది అంటే ద్రవ్య సరఫరా ఎక్కువ అవుతున్నది. ఇక్కడ ద్రవ్య సరఫరా కోసం తప్పకుండా ఆర్బీఐ నీడ్ టు ఫాలో ఫోర్ స్ట్రిక్ట్లీ అని చెప్పాలా. అది అదే ఇక్కడ ఏమైందంటే 1947కు 1991కు ముందు ఏమైందంటే ఈ ఎంఎస్ అనేది గ్రేటర్ దాన్ జిఎస్ ఉండేది, అర్థమైనా. సో వీటికి డబ్బులు వచ్చినప్పుడల్లా ఆర్బీఐ ఫోన్ చేయ నువ్వు గాను అని చెప్పా. అదే 91లో కూడా చంద్రశేఖర్ రెడ్డి కూడా వచ్చిండు పిఎంగా, చాలా క్రిటికల్ పొజిషన్లో వచ్చిండు. చేసినంటే ఈ క్యాండిడేట్కు శాలరీస్ని ఇవన్నీ కూడా డబ్బులు లేవు, సెంట్రల్ గవర్నమెంట్. ఆర్బీఐ ఫోన్ చేసిండు, బాస్ ఇట్లా మీరు మద్దతించాలంటే సార్ ఇక రూల్స్ ఒప్పుకో, అదే మాకు 4 రూల్స్ ఉంటాయి. అట్లా కాదు భయ్, నేను కొత్త పిఎంను శాలరీస్ వాళ్ళు పిచ్చలేతా మీకు ఏమంటే, పిచ్చి పిచ్చి కాదు సార్, ఇది రూల్స్ ఉంటుంది, నేను చేయను. మరి ఏం చేయాలి నేను? మీరు ఐఎంఎఫ్ ఫోన్ చేసి మాట్లాడుకో. ఐఎంఎఫ్ ఫోన్ చేసినాడు, చేయగానే ఫోన్ ఎత్తండి. ఎవరు బాబు అంటే చంద్రశేఖర్. ఎవరు నువ్వు అంటే కొత్త పిఎం. ఏం కావాలి? డబ్బులు కావాలి. ఇన్ఫ్లేషన్ ఎంత చెప్పు? 16.5%. ఎంతుంటో తెలుసా నీకు? 400. మరి ఫోన్ పెట్టాను, ఫోన్ పెట్టాను. ఏం సార్ పిఎం పిచ్చి పిచ్చి వాళ్ళకు మాకు పిఎంలు ఉంటే తెలియదు, ఫోన్ పెట్టేసాడు. మళ్ళీ ఆర్బీఐ ఫోన్ చేసి ఏంద్ర బాబు తిడుతున్నవాడు, ఒక తిట్టు కాదు తిట్టు కూడా తిడుతుడు, రైట్. ఓ పని చేయండి సార్, ఐబీఆర్డీకి ఫోన్ చేయండి సార్, ఫోన్ చేసిండు. అదే సేమ్ ఆరు సార్. నేను పిచ్చిలేసి నేను ఉండాలా పోవాలని చెప్పరా భయ్, శాలరీస్ ఇవ్వాలా, నువ్వు చెప్తున్నావు వాని మీద ఫోన్ చేయట్టు, వాడు తిడతాడు, ఏది కథ. ఓ పని చేయండి సార్, మన దగ్గర గోల్డ్ ఉన్నది, గోల్డ్ తీసుకుపోయి తాకట్టు పెట్టాలి. నేనా ఎక్కడితో మాట్లాడుతుంది మనద్దు పెట్టాలంతే. సో ఫస్ట్ 40 టన్ గోల్డ్ 40 టన్ గోల్డ్ ఎయిర్ లిఫ్టెడ్, నాట్ షిప్పింగ్, ఎందుకంటే మళ్ళీ ఎత్తుకోతుంది కదా షిప్పింగ్ అయితే, ఎయిర్ లిఫ్టెడ్ తీసుకుపోయి ఆడ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కుదబెట్టి ఆ డబ్బులు తెచ్చి మేనేజ్ చేసిండు. ఈ క్యాండో వశపడక దిగిపోతాడు. అప్పుడు పివి గారు వస్తారు. సో అక్కడ డాక్టర్ గారిని పరిచయం చేస్తాడు. ఎందుకంటే ఇది అర్థం కాదు, ఇక్కడ ఇది మెకానిజం అర్థం కాదు, ఎందుకంటే రూల్స్ ఉంటాయి కదా. ఈ చంద్రశేఖర్ రెడ్డి పొలిటికల్ సైన్స్ ఏం తెలియదు ఆయన. సో మొత్తం మీద డాక్టర్ మన్మోహన్ వచ్చిన తర్వాత స్టడీ చేసిండు. ఏం చేసిండంటే పొరపాటున ద్రవ్యాన్ని ముద్రించడానికి 4 రూల్స్ పాటించాల. ఒకవేళ కనుక మీరు ద్రవ్యాన్ని కనుక విపరీతంగా ముద్రిస్తే దీన్ని ఏమంటారంటే డెఫిసిట్ ఫైనాన్స్ అంటారు. డెఫిసిట్ ఫైనాన్స్ అంటారు. ప్రభుత్వం అప్పు చేస్తే ఫిజికల్ డెఫిసిట్, గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వం అప్పు చేసింది అనుకో, దాన్ని కోశ లోటు, ఫిజికల్ డెఫిసిట్ అంటారు. రూల్స్కి మించి మీరు ముద్రిస్తే దాన్ని డెఫిసిట్ ఫైనాన్స్, ఆర్థిక లోటు అంటాం. ఆర్థిక లోటు అంటాం. ఈ డెఫిసిట్ ఫైనాన్స్ ఇక్కడ ఉండేది, ఇప్పుడు లేదు. ఇక్కడ ద్రవ్య ముద్రణ 0 అయిపోయింది. ఎక్స్ట్రా ద్రవ్యం ముద్రిస్తున్నారంటే మీకు ఎకానమీ బిల్డప్ అవుతున్నట్టు. ఇప్పుడు ఎకానమీలో కూడా ఉత్పత్తి అయినంత మీరు ముద్రించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వెలాసిటీస్ ఉన్నావా. టోటల్ 291 lakh crores నామినల్ అన్నాము, 171 lakh crores బీపీ అన్నాము. కానీ అసలు మీకు సప్లై ఎంత ఉన్నది, మనీ సప్లై ఇండియాలో 35 lakh crores. 35 lakh crores మొత్తం 142 crore పీపుల్ ఆర్ సాటిస్ఫైడ్. పాయింట్ మీకు అర్థమైందా? అది కాన్సెప్ట్. సరే, ఇవి జస్ట్ మనకు ఇది అవసరం, ఎక్కడెక్కడ రైట్ అవసరం అక్కడ మనం రాసుకోవడానికి బ్యాక్గ్రౌండ్ స్టోరీ అవసరం. ఓకేనండి, రైట్ తీసేద్దామా? రైట్. ఇప్పుడు మీకు ఎఫ్ఈఆర్లో ఏముంటాయండి? ఎఫ్ఈఆర్లో వెరీ నైస్. ఎఫ్ఈఆర్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, ఇట్లా ఎఫ్సిఏ, ఓకేనా, ఎస్డిఆర్, ఓకేనా, ఆర్టీపీ, ఓకేనా, గోల్డ్. దీంట్లో 95% ఏంటిది? ఇదంతా జస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా ఇది ఎట్లా వస్తుంది? బై ఎక్స్పోర్ట్స్. మీరు ఎక్స్పోర్ట్ చేస్తే ఎఫ్సిఏ వస్తుంది, ఫారెన్ కరెన్సీ అసెట్స్. పాయింట్ అర్థమైంది అట్లా. సో మ్యాక్సిమం మనం చేసే ఏంటంటే సబ్జెక్టును బాగా అర్థం చేసుకుని ప్రయత్నం చేయాలి గ్రూప్ 1లో. ఎందుకంటే అనలైజ్ చేశాను, క్వశ్చన్ ఎట్లా వచ్చినా కానీ రాసేటట్టు ఉండాలంటే మనకు అది కావాలి. కాబట్టి కొంచెం మీరు అలర్ట్గా ఉండేసి కమాండ్ చేసుకునే ప్రయత్నం చేసేసి ఒక్కొక్క ఏరియాలో కొంచెం విస్తరింపజేయాలి. ఇప్పుడు నేను ఫర్ స్ట్రైవ్ అనే ప్రోగ్రాం చెప్పాను, అది చెప్పగానే మనం వెంటనే గుర్తుపెట్టుకోవాలి, కష్టం. ప్లస్ అదే ఒక 2 లైన్ నువ్వు 10 సార్లు చదివినా ఎంత ఉంటుంది నాలెడ్జ్. అదేందో నువ్వు కొంచెం విస్తరించినావు అనుకో ఏమవుతుంది? టెక్నిక్ ఇది, ఈ గ్రూప్ 1 టెక్నిక్ ఇది. అలా ఒక ఎస్సే చూసుకుంటాడు, అదే
కాదు, అక్కడ నువ్వు బట్టి కట్టవలసిన అవసరం ఉన్నది. ఆ ఏరియాస్ కొంచెం నువ్వు డెవలప్ చేసుకో, బ్రెయిన్లో ఉంటుంది అంతే. టెక్నిక్ అన్నమాట. ఓకేనండి, రైట్. కాబట్టి ద్రవ్యం అనే చాప్టర్ మనకు ఇప్పుడు పెట్టారు. దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంతా కొంచెం అక్కడక్కడ నేను చెప్తా ఉంటాను, నేను జస్ట్ మీరు విని వదిలేసేయండి. ఓకేనా, రైట్. ఎవల్యూషన్ అనేది ఫ్యాసినేటింగ్ రైట్ జర్నీ, ఫ్యాసినేటింగ్ జర్నీ that traces the transformation of exchange systems from primitive methods to modern digital currency. ఓకేనా, రైట్. మనీ ఇన్ ఇట్స్ సింప్లెస్ట్ ఫామ్ is anything that is widely accepted, a medium of exchange, goods, services, repay loans. కాబట్టి అందరూ ఒప్పుకోవాలా, మీరు ఎస్ డెట్స్ను అప్పులు కట్టుకోవాలా, రైట్, అందరూ ఒప్పుకోవాలా. ఇట్ యాక్ట్స్ ఎ లీగల్ టెండర్ ఎన్ఫోర్స్ బై ద గవర్నమెంట్. కాబట్టి ప్రభుత్వం గుర్తించింది సర్వీస్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, మెజర్ ఆఫ్ వాల్యూ, స్టోరీ అంతా వస్తుంది తర్వాత. ఓకే, కాబట్టి ఇక్కడ మీరు దీన్ని మీడియంగా ఉపయోగించుకోవచ్చు ఇద్దరి మధ్య, ప్లస్ స్టోరియస్ మెజర్ కొలవచ్చు. ఇప్పుడు క్లాత్ ఉందనుకోండి, ఇలా క్లాత్కు మీటర్స్లో ఉపయోగిస్తాం. ఓకేనండి, రైట్. ఇప్పుడు వాటర్ ఉందనుకోండి, గ్యాలన్స్లో ఉపయోగిస్తాం. ఇలా పెట్రోల్ ఉండండి, ఇలా బ్యారెల్ ఉపయోగిస్తాం, బ్యారెల్. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ల్యాండ్ ఉందనుకోండి, హెక్టార్స్లో ఉపయోగిస్తాం, హెక్టార్. బట్ వీటన్నిటిని కొనడానికి ఏం ఉపయోగిస్తాం మనీ. ఎవ్రీ గుడ్ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ మెజర్మెంట్, బట్ ఆల్ గూడ్స్ ఆర్ మెజర్డ్ బై దట్ ఈస్ ద మనీ. అదైనా కాబట్టి మనీకి వాల్యూ ఇవ్వాలా, మనీని సంపాదించే ప్రయత్నం చేయాలా. తర్వాత మనీని ఖర్చు పెట్టేటప్పుడు విపరీతంగా ఆలోచించాలా, మామూలుగా అది. ఎందుకోసం అంటే చిన్న జీవితంలో నీకు సంతోషాన్ని ఇచ్చేది అదే, మనం అది తెలుసుకోక ఆగమాగం అవుతుంటాం. ఉట్టి నడుతుంటే చూస్తాట అయిపోతాటది. కానీ ఈ జర్నీలో నీకు సంతోషాన్ని ఇచ్చే 90% క్యాష్, 10% వేరే సామాజికంగా ఉంటాయి. అర్థమైందా అది? సో అది సంపాదించాలంటే ఎవరో ఇంటి పొక్కడు కాదు, తాత కాదు, తండ్రి కాదు, మన దగ్గరనే బ్రెయిన్లో ఉన్నది. బ్రెయిన్ పవర్తోనే మనీ వచ్చేస్తుంది. సో కాబట్టి ఈ యొక్క మనీ విషయంలో ఇది చాలా కంట్రీస్లో ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అని చెప్పేసి స్కూల్ని పెట్టేస్తుంటారు. మనకి ఆ 10th క్లాస్ వరకు ఆ సోషల్ స్టడీస్లో ఎక్కడో చిన్న 4 పేజీలు రాస్తారు, అది అంతే. ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అని ఒక సిలబస్ పెట్టేసి స్కూల్లోనే మొత్తం నేర్పిస్తారు. సో కాబట్టి ఎట్లా సంపాదించి ఎట్లా ఖర్చు పెట్టాలి, A to Z వాళ్ళకి తెలిసి ఉంటుంది. నేనేంటంటే ఆ స్కూలింగ్ సిలబస్ చాలా దరిద్రంగా ఉంది, అది మార్చుకోవాలి మనం. అదేనండి. లేదు అంటే ఎందుకంటే 10 years కదా, ఒక 1 year 2 years. అయితే 10 yearsలో ఉన్న స్టూడెంట్ అక్కడ ఆయన ఎందుకంటే వాడికి సామాజిక సమస్యలు తెలియదు, ఏం తెలియదు, ఉట్టినే కంప్యూటర్ లాగా ఉంటుంది అనమాట. ఆ కంప్యూటర్ మైండ్ మనం దరిద్రం పట్టిస్తున్నాం. అదేనా, పిల్లల మైండ్ కంప్యూటర్ లాగా ఉంటుంది. ఎందుకంటే వానికి రాజకీయంగా డిస్టర్బెన్స్ ఉండదు, పాలిటీ పరంగా డిస్టర్బెన్స్ ఉండదు, క్యాష్ పరంగా డిస్టర్బెన్స్ ఉండదు, ఏజ్ కూడా డిస్టర్బెన్స్ ఉండదు, ఏ డిస్టర్బెన్స్ లేదంటుంది. అంత ఫ్రెష్ మైండ్ను. అందుకోసం అండి మీరు మామూలుగా హిస్టరీలో చూస్తే వాడికి 5 yearsకి ఏం చేసేది, గుండు కొట్టించి పంపించేది గురువు దగ్గరికి. వీడు గీదాలు మొత్తం అర్థమైందా, 15 yearsకి మొత్తం కింగ్ అయి వచ్చేవాడు. ఈ 15 yearsలో కింగ్ అవుతాను మన పిల్లలు అడగండి. అది దరిద్రం సిలబస్. సరే అంటే ఎగ్జామ్ రాశారు, ఆ పని చేయకండి. కొన్ని ఫ్యాక్ట్ చెప్తా ఉంటాం. మేము ఇప్పుడు ఇవన్నీ చూసినాం కాబట్టి బాధ అనిపిస్తుంటుంది. సౌత్ కొరియా చిన్నది కంట్రీ, వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు మనకు. ఆ దేశాలతో మొత్తం ట్రేడ్ డెఫిసిటీ ఉన్నది, అదేనా. ఎందుకు అంత చిన్న దేశం మనకు డెఫిసిట్ ఏంటంటే మన ఉత్పత్తి చేసే వస్తువులు అంత నాసిరకం పూర్వంబక వస్తువులు చెప్తుంది ఇక్కడ. ఎందుకు ఇట్లా ఏంటంటే మనం చెడగొట్టింది. ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు చెప్పినామంటే అక్కడ పాలసీలో రాంగ్ పాలసీలు ఉన్నాయి, అన్నీ ఉండి కూడా మనకు. ఓకేనా, రైట్. సరే ఇది వదిలేద్దాం, ఓకేనా, రైట్. కాబట్టి అన్ని వస్తువులు కొలిచే సత్తా దేనికి ఉందండి, ద్రవ్యానికి ఉంది. కాబట్టి ద్రవ్యం వెరీ ఇంపార్టెంట్. అందుకోసం ద్రవ్య ముద్రణ అధికారం సెంట్రల్ బ్యాంక్ ఇచ్చాం. ఇది రాకముందు ఏంటంటే మామూలుగా కొంత స్టోరీ, రైట్, స్టోరీ చూద్దాం. ఏంది స్టోరీ, బాటర్ సిస్టమ్, వస్తువు బదులు ఇచ్చుకునే కార్యక్రమం ఉండేది. అర్థమైందా, రైట్. సరే అది మనం తెలుసు, పెద్ద డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. సో రైట్, బిఫోర్ ద ఇన్వెన్షన్ ఆఫ్ మనీ, యాన్షియంట్ సొసైటీస్ రిలేడ్ అపాన్ బాటర్ సిస్టమ్, ఏ మెథడ్ ఆఫ్ ట్రేడ్ వేర్ గూడ్స్ సర్వీసెస్ వర్ డైరెక్ట్లీ ఎక్స్చేంజ్డ్ బిట్వీన్. సరే అది వెళ్ళేసి ఓకేనండి, రైట్. సో దీనివల్ల కామన్ మెజర్ వాల్యూ లేదు, డబుల్ కోయిన్స్ వాంట్స్, ఇన్విజిబిలిటీ అండ్ గూడ్స్, కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు పే చేసింది.
ఇలా నా దగ్గర రైస్ ఉంది, నాకు గోధుమలు కావాలా, కానీ నీ దగ్గర గోటు ఉంది, నాకు గోధుమలు కావాలా. నువ్వేమంటావు, నా దగ్గర గోటు ఉంది అంటావు, నా దగ్గర రైస్ ఉంది, ఇచ్చుకునేది. కాబట్టి డబుల్ వాంట్స్ అంటే చాలా కష్టం, ఇద్దరు కోరగలవడానికి కష్టం. ఇన్విజిబిలిటీ ఆఫ్ గూడ్స్, సమ్ గూడ్స్ కుడ్ నాట్ బి ఎస్ డివైడెడ్. ఇప్పుడు ఇవ్వండి, రైస్ మేక ఉంది, ఒక కేజీ రైస్కి ఎంత ఇవ్వాలి మేకను, తోకిద్దామా? కష్టం అది. అదే ఇట్లాంటి సమస్యలు. ఇండివిజిబిలిటీ, కోఇన్సిడెన్స్, తర్వాత ఎట్లా కొలవాలా, ఇవన్నీ లేవు అక్కడ. కాబట్టి సొసైటీ హూ రిజైడ్ ద బాడీ సిస్టమ్ ఫేస్ అంటోల్డ్ హార్డ్షిప్స్. ఎవడైతే అక్కడ బతికుండో చాలా కష్టాలు ఉంటుంది వాళ్ళకి బాడీ సిస్టమ్ లోపల, అర్థమైందా? సరే, ఏదో నడిచింది, అది వేరే విషయం. ఓకేనండి. సరే, నెక్స్ట్ దీంట్లో ఉన్నాయి. ఎస్, రెండవది కమోడిటైజ్ మనీ. లాస్ట్కి ఏం చేశారంటే కొన్ని వస్తువులను కమోడిటీగా వాడుకున్నారు, అర్థమైందా? ఎట్లా? కొన్ని దేశాల్లో కౌసు, గోడ్స్, అదర్ల, ఇట్లా ఏనుగు దంతాలు, ఇట్లా. ఫర్ ఎగ్జాంపుల్, ఇలా గ్రీస్లో ఆవులు ఉండేది, ఇప్పుడు షాపింగ్ చేయాలంటే ఆవులను పట్టుకుని పోయి షాప్ ముందు కట్టేసి, కొన్ని దిక్కుల ఏనుగు దంతం ఉండేది, దంతాల మీద తీసుకుని పోయి మనం క్యాష్ పెట్టుకుంటావు, అది కూడా కొంచెం ప్రాబ్లం ఉండేది, అర్థమైందా? కాబట్టి ఆవులు, మేకలు, ఇవన్నీ వీటి ఉపయోగం వస్తుంది. దాని ఏమంటారు? కమోడిటీ మనీ అనేది. ఫస్ట్ బాటర్ సిస్టమ్, వస్తువుకు బదులు వస్తువు. వస్తువుల్లో కొన్ని ఫేమస్ వస్తువులు ద్రవ్యంగా ఉపయోగించారు, అది సెకండ్ స్టేజ్. ఓకేనండి, రైట్. అయిపోయింది కదా, ఇక్కడ వస్తుంది. ఓకే, సరే, రైట్. అగ్రేరియన్ సొసైటీస్ ఎసెన్షియల్ గుడ్స్ లైక్ గ్రెయిన్స్, సాల్ట్ వర్ కొన్ని దిక్కులో ఉపయోగించేది, వదిలేసాడు అవన్నీ. వస్తువుల బదులు వాళ్ళ వస్తువులనే మనీగా. మెటాలిక్ మనీ తర్వాత వచ్చింది, యూఎస్ మెటలైజ్ మనీ. ఇప్పుడు మనం కూడా ఉపయోగిస్తున్నాం, మనం రైట్ ఇక్కడ మెటల్ ఉపయోగిస్తున్నాం ప్రస్తుతం. సో నికెల్ ఉపయోగించి చేస్తున్నాం, నికెల్ కాయిన్స్. యూజ్ ఆఫ్ మెటల్స్ యాజ్ మనీ మార్క్స్ ఏ సిగ్నిఫికెంట్ షిఫ్ట్ ఇన్ ద ఎవల్యూషన్ ఆఫ్ మనీ. మెటల్స్ లైక్ గోల్డ్, సిల్వర్, కాపర్ వర్ హైలీ వాల్యూడ్ ఫర్, అది మనకు తెలుసు, యూజ్ అన్ని యూస్. ద ఫస్ట్ మెటల్ కాయిన్స్ వర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఏన్షియంట్ కింగ్డమ్, లిడియా, మోడర్న్ డే టర్కీ. సరే, అవన్నీ మనకు. ఎస్, ద గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్, దీస్ కాయిన్స్ వర్ యూనివర్సల్ యాక్సెప్టెడ్. ఓకేనా? ఇంటెన్సివ్ వాల్యూ మేకింగ్. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ, ఇప్పుడు గోల్డ్ ఉందనుకుందాం, ఈ గోల్డ్ పైనతోని ఒక 100 రూపాయల కాయిన్ తీసుకున్నప్పుడు, ఇది దీని స్టాండర్డ్ మనీ అంటారు, స్టాండర్డ్ మనీ అంటారు, ప్రామాణిక ద్రవ్యం అంటారు. అంటే దాని అర్థం ఏంది ఇక్కడ? దీని లోపల వాల్యూ, బయట వాల్యూ సమానం. ఇంట్రిన్సిక్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ట్రిన్సిక్ వాల్యూ. అంటే మీరు దీనిపైన నెంబర్ని మీరు బండకేసి రాకినా దాని వాల్యూ మారదు. అదే మీరు నికెల్ చేతి ఇప్పుడు ఉండి 10 రూపాయలకైనా అటు ఇటు కనుక బండకేసి రాసి తీసుకొని దుకాణాలు ఇస్తే బయటకు ఉంటున్నాడు. ఎందుకు? దాని వాల్యూ ఉన్నది పై వాల్యూ. ఇప్పుడు మీకు నికెల్ది ఉన్నది ఎక్స్ట్రిన్సిక్ వాల్యూ గ్రేటర్ దాన్ ఇంట్రిన్సిక్. బహిర్గత విలువ ఎక్కువ, లోపల విలువ తక్కువ. అందుకోసం దాన్ని జాగ్రత్త మంది వాడుకోవాలి. ఇంతెందుకు, మీరు ఈ 500 రూపాయల నోటు ఇక్కడ కదా, నెంబర్ ఉంటుంది, నెంబర్ కనుక తీసేస్తే దీని వాల్యూ ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది, 0 అవుతుంది. అంటే 500 రూపాయల నోటు నోటుకున్నది ఏంది? ఎక్స్టర్నల్ వాల్యూ, బహిర్గత విలువ, అంతర్గత విలువ లేదు. ఒకవేళ బహిర్గత విలువ అంతర్గత రెండు సమానంగా ఉంటుంది, ఏమంటారు? స్టాండర్డ్ మనీ అంటారు. గుప్తుల కాలంలో ఇది నాణ్యాలు, గోల్డ్ కాయిన్స్ ఉండేవి, అవి స్టాండర్డ్ మనీ. మనం ఉపయోగించేది స్టాండర్డ్ కాదు. ఇది మనం ఉపయోగించేది ఏంటంటే ఫియట్. మీరు ఉపయోగించే కరెన్సీ నోట్స్ కానీ ఇలా కాయిన్స్ కానీ వాటికి బహిర్గత విలువ ఉంటుంది, కాబట్టి పై విలువ పోయిందంటే దాని వాల్యూ 0 అవుతుంది. మెటాలిక్. ఓకేనండి. సో వీఆర్ యూజింగ్ నౌ నాట్ గోల్డ్, సిల్వర్, వీఆర్ యూజింగ్ ఓన్లీ నికెల్. దీన్ని ఫియట్ అంటాం, ఫియట్. ఓకేనండి, రైట్. చైనా యూజ్ మెటల్ మనీ వరల్డ్లో. చైనా డ్యూరింగ్ రైట్ ఇది వీళ్ళు 1000 ఇట్లా బీసీలు చేశారు. సరే, వదిలేసేయండి. సో ఇప్పుడు ప్రస్తుతం ఆర్బీఐ ఏం చేస్తున్నది? ఆర్బీఐ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఇగో ఆర్బీఐ యూజ్ నికెల్ మోడర్న్ టైమ్స్. ఇండియా రిజర్వ్ బ్యాంక్ యూజెస్ నికెల్ ఫర్ ప్రొడక్షన్. ఓకేనా? కాబట్టి మనం ఉపయోగించేది ఏంటంటే చాలా లో వాల్యూ మెటల్ ఉపయోగించాలి. ఒకవేళ ఆవేశపడి కనుక నువ్వు కనుక కాస్ట్లీ ఉపయోగిస్తే ప్రాబ్లం అవుతుంది. మీకు తెలుసు, ఒకసారి 10 రూపీ నోట్ ఇట్లా వచ్చింది, బయోమెటాలిక్ అని. ఆర్బీఐ ఏం చేసిందంటే చీప్గా చూసి మాకే యాస్ట్ వస్తుంది, మంచిగా తయారు చేద్దాం అని చెప్పేసి కొంచెం ఆర్బీఐ ఏం చేసిందంటే ఈ పైది ఒకటి లోపల తోటి పెట్టేసి 10 ఇచ్చింది. ఇది రాగానే మనోడు ఏం చేసిండంటే కొత్తగా పడితే చూసిండు, తీవలేదు.
ఇక బయటకు వెళ్ళేది ఇక. రాగానే జేబులో వేసుకున్నాడు, ఆ దేవుని దగ్గర పెట్టుడు. ఇక ఆర్మీ ఒకటే పొత్తుకున్నారు, తల్ల కుదిర బాబు ఏమైంది అంటే మొత్తం బ్లాక్ చేసి పడేసారు. అర్థమైందా? కాబట్టి తెలియదు పాపం ఆర్మీకి విషయం. అర్థమైందా? ఇక ఇట్లా 2 తీర్లు ఉంటే విచిత్రంగా ఉంటేనే లోపల వేసుకున్నారు. ఒకవేళ గోల్డ్ కనుక రిలీజ్ చేస్తే ఏం చేస్తున్నాడు? ఈడో రింగు మొత్తం ఆగం చేసి పడేస్తున్నాడు. అందరూ బంగారు, అంతే కదా. కాబట్టి ఇలాంటి ప్రాక్టికల్ చేయవద్దు. అర్థమైందా? సో కాబట్టి ఈ మెటల్స్లో పక్కా ఒక మెటల్ ఏంటిదంటే నికెల్. దాంతో ఉత్పత్తి చేయి. ఒకవేళ కనుక నువ్వు కాస్ట్లీ పెడతావు అనుకో మళ్ళీ మార్కెట్కి అది రాదు అని చెప్పి, ఎస్, అందుకోసమే వీఆర్ యూజింగ్ లో వాల్యూడ్ మెటల్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ కాయిన్స్. అయిపోయిందండి. ఎస్. పేపర్ మనీ ఎవల్యూషన్ లోపల, ఓకేనా, పేపర్ మనీ. రైట్. చైనా ఈజ్ క్రియేటెడ్ విత్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ పేపర్ మనీ. వాళ్ళు టంగ్ డైనాసిటీ ఎలా చేశారంట, ఓకేనండి. ఆ విషయం మనం తెలుసుకోవాలి. ఇట్లా ఎస్, ఎవల్యూషన్ లోపల ఏందనేది ఒక ఐడియా మనకు ఎస్ వచ్చింది. ఎస్ అదరా. ఓకే, ఇది చూడండి. రైట్. లైట్ వెయిట్ పోర్టేబుల్ పేపర్ ఈజీ ఉంటుంది అది, కాబట్టి పేపర్ని ఉపయోగిస్తున్నాం. గవర్నమెంట్ బ్యాక్డ్ లీగల్ టెండర్ ఇస్తుంది, ఆర్బీఐ రూల్, ఇవన్నీ ఎస్. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేసినాము, బార్డర్ పెట్టినాము కదా. తర్వాత ఏం చేసినాము, కొన్ని గూడ్స్ని ద్రవ్యంగా ఉపయోగించినామా. తర్వాత ఏం చేసినాము, మెటల్స్ వచ్చినామా, అంతేనా. ఇది ఒక ఫార్మాట్కి రాసుకుంటూ పోవాలి. నెక్స్ట్ స్మార్ట్ మనీ వచ్చింది. ఈ స్మార్ట్ మనీ అంటే డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్. అర్థమైందా? ఎస్, అది వచ్చేసింది. రైట్, దిస్ స్మార్ట్ మనీ అంటారు. తర్వాత ఈ స్మార్ట్ మనీ తర్వాత టోకెనైజేషన్ వచ్చింది. టోకెనైజేషన్ అంటే ఏంది, ఇప్పుడు డెబిట్ కార్డు తీసుకుపోవాలా, దానికి ఒక నెంబర్, క్రెడిట్ కార్డ్ నెంబర్ ఇది. దీని ఏంటంటే మీరు అప్లై చేసినప్పుడు డూప్లికేషన్ అయ్యేది వేరే వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారు, టోకెనైజేషన్లో మీ క్రెడిట్ కార్డు ఇంట్లో ఉంటుంది, మీకు నెంబర్ అలాట్ చేస్తారు, ఆ నెంబర్ చెప్తే చాలు మొత్తం డిస్ప్లే అవుతుంది. ప్లస్ ఆ షాప్ అని కూడా ఏం తెలియదు, వాళ్ళు కూడా ట్రాక్ చేయలేడు. కాబట్టి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ వల్ల మీ డబ్బులు పోతున్నాయి. బయట వచ్చినప్పుడు దాన్ని భద్రంగా దాచుకోవాలా. మీరు స్వైప్ చేసేటప్పుడు పక్కడు చూస్తే ప్రాబ్లం అవుతున్నది. అట్లాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఏం చేస్తే టోకెనైజేషన్ వచ్చింది. టోకెనైజేషన్లో ఆ ఇష్యూ చేసిన వాడు ఒక చిన్న నెంబర్ ఇస్తాడు. ఈ నెంబర్ తీసుకొని షాప్ ఓన్కి ఇస్తాం, నీకు ఎంత కొనుక్కోవచ్చు. షాప్ అని కూడా ఏం తెలియదు, ఎందుకంటే మనకి డిస్ప్లే కాదు, లోపల డిస్ప్లే అవుతుంది. అట్లా దీన్ని టోకెనైజేషన్ అంటాం. ఎవల్యూషన్ ఆఫ్ మనీ లోపల. నెక్స్ట్ క్రిప్టో కరెన్సీ మీద నేను ఎస్సే తయారు చేశాను, చెప్తాను, బట్ ఇప్పుడు ఇక్కడ అవసరం లేదా. క్రిప్టో కరెన్సీ రైట్. సో దీంట్లో ఏం చేస్తారంటే, దీనిలో బిట్ కాయిన్స్, ఎథీరియం, ఎస్, ఓకేనా, ఇట్లాంటి బైనాన్స్ ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో ఫేమస్ బిట్ కాయిన్. ఇది ఏందనేది ఒక క్రిప్టో కరెన్సీ మీద చెప్తాను. అలా వాడు అడిగినాడు మనకు అనవసరం, మనకు తెలిసి ఉండాలి బిట్ కాయిన్ అంటే ఏంది, ఎట్లా చేస్తారు, ఏం కథ అనేది. ఎందుకంటే బిట్ కాయిన్ నుంచి వచ్చిందే ఇప్పుడు మనం డిజిటల్ కరెన్సీ. అదేనా, క్రిప్టో కరెన్సీ వచ్చిందే డిజిటల్ ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ మనం ఇప్పుడు ఉపయోగిస్తున్నాం. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే క్రిప్టో కరెన్సీ వచ్చింది. అదే అదేందని మనం చెప్తాం. సో డిజిటల్ కరెన్సీలో ఇప్పుడు మీ అకౌంట్లో ఓ 10,000 రూపాయలు వేసారు, జస్ట్ నెంబరు ఉంటుంది ఇందులో. దీని ప్రకారం మీ అకౌంట్లో 10,000 వేస్తే మీ అకౌంట్లో ఉన్నటువంటి దీన్ని వ్యాలెట్ అంటాము. వ్యాలెట్ 10,000 రూపాయలు 500 రూపాయల నోట్లు కనుక వేస్తే, ఓకేనా, రైట్. ఎన్ని 500 రూపాయల నోట్లు ఉంటాయి ఇందులో? 20. ఈ 20 నోట్స్ ఇందులో ఉంటాయి. మీరు ఇట్లా అంటే వస్తా ఉంటాయి. మీరు ఒక నోటు ఖర్చు పెడితే 19 అవ్వపడుతుంది అలా. పాయింట్ అర్థమైందా? అంటే మీ ఇంట్లో 20 నోట్లు ఉంటాయి కదా, మీ వ్యాలెట్లో కూడా 20 నోట్లు ఉంటాయి. మీరు ఖర్చు పెడితే మైనస్ అవుతుంది. పాయింట్ అర్థం. ఇది సెంట్రల్ బ్యాంక్. ఎందుకోసం అంటే క్రిప్టో కరెన్సీని మనం పట్టుకుంటే ఏమైందంటే అది అన్కంట్రోల్డ్ కరెన్సీ, కానీ ఇది కంట్రోల్డ్ కరెన్సీ. అది డిఫరెన్స్. కాబట్టి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ కేమ్ ఫ్రమ్ క్రిప్టో కరెన్సీ, బట్ క్రిప్టో కరెన్సీ ఆర్ బిట్ కాయిన్ ఈజ్ అన్కంట్రోల్డ్. దీన్ని ఎవడు కంట్రోల్ చేయలేడు. చేయొచ్చు అని చేయొచ్చు, అదే చెప్తా. మనకు ఎస్ఏ తయారు చేసిన అందుకోసమే. దానికి సటోషి నకటోమోటో అని ఒకటి తయారు చేసిండు. అది ఎట్లా పనిచేస్తాం కథ అనేది కూడా మొత్తం నేను ఎస్ఏ తయారు చేసినానికి, ఎందుకంటే ఉండని అని చెప్పేసి, రైట్. అట్లా. సో ఇక్కడ మనకు ఈ క్రిప్టో కరెన్సీలో మీరు ఇలా జాయిన్ అయితే ఏంటంటే
రైట్. ఇలా ఇందులో డబ్బులు పోయిననుకోండి అంతే సంగతులు, దానికి ఎవరు వేసి. ఇప్పుడు మీరు డబ్బులు పోగానే మీరు ఫోన్ నెంబర్ 1930 నెంబర్ అది కొట్టగానే మరి ట్రాక్ చేసి పడేస్తారు వాళ్ళు. సైబర్ సెక్యూరిటీ కూడా ఇప్పుడు నెంబర్ ఇచ్చారు వాళ్ళు. వెంటనే మీకు మెసేజ్ వస్తుంది డబ్బులు అంటూ, వెంటనే ఆ నెంబర్ కొడితే వాళ్ళు ట్రాక్ చేసి పడేస్తారు ఎవడని. ఆ ట్రాకింగ్ ఏమి ఉండదు, అది ఇంటర్నేషనల్. కాబట్టి బిట్ కాయిన్ అనేది చాలా వెరీ డేంజరస్. దాని వాల్యూ కూడా మారుతూ ఉంటుంది. అర్థమైందా? అది ఏంది, ఎట్లా పనిచేస్తాం కదా అంతా నేను మళ్ళీ ఒక ఎస్ఏలో పెట్టాను బిట్ కాయిన్. రైట్. అంటే ఒకవేళ అడిగిన అనుకోండి వాళ్ళు, నో ప్రాబ్లం. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మనము ఇక్కడ నికెల్ కాయిన్స్ ఉపయోగిస్తున్నాము, ప్లస్ పేపర్ కరెన్సీ ఉపయోగిస్తున్నాం. ప్రస్తుతం ట్రయల్ అవుతున్నది ఏంటిదంటే సిబిడిసి అనేది ట్రయలింగ్ నడుస్తూ ఉన్నది. ఇది వచ్చిందనుకోండి అప్పుడు మింటింగ్ ప్రాసెస్ లేదుగా. మింటింగ్ అందరి దగ్గర వ్యాలెట్స్ ఉంటాయి. మీకు శాలరీ పడగానే మీ అకౌంట్లో ఎన్ని నోట్స్ ఉన్నాయో మీరు ఇట్లా అంటే వస్తా ఉంటాయి. అందులో ఉంటే బయటికి రావి. అది చాలా పెద్ద మెకానిజం అది. అందుకోసమే అది ఇట్ ఈస్ అంటారు పైప్ లైన్. అది సక్సెస్ అయిందనుకో మింటింగ్ జీరో బస్. అర్థమైందా? నీ వ్యాలెట్లు ఎంత తెచ్చిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇది వచ్చిన తర్వాత టోటల్ ఎకానమీ అంతా డిజిటల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బావర్చి కనుక చికెన్ బిర్యానీ కనుక మీరు ఆర్డర్ ఇస్తే అంటాడు మీకు షుగర్ ఉంది కదా అంటున్నాడు. ఎందుకు? మీరు ట్యాబ్లెట్స్ కూడా షుగర్ ట్యాబ్లెట్స్ పాయింట్ మీకు అర్థమైందా? నీకు మొత్తం తెలిసిపోతుంది అక్కడ, నీకు షుగర్ ఉంది, షుగర్ ట్యాబ్లెట్ వాడుతున్నావు అన్నట్టు మాకు ఇక్కడ డేటా ఉన్నది. మరి నువ్వు చికెన్ పెట్టి తింటావు మరి అటు అడుగడు చెప్తున్నా. ఏడు జాతకం తెలిసిపోతారా, నువ్వు ఎక్కడ ట్రాన్సాక్షన్ చేసినావు, ఎంత ఖర్చు పెట్టినావు, నీకు ఏ సంబంధాలు మొత్తం తెలిసిపోతాయి. టోటల్ వ్యక్తుల యొక్క డేటా మొత్తం ఎక్కడది గవర్నమెంట్. అక్కడ ఒక్కడు కూడా ట్యాక్స్ కట్టకుండా తప్పించుకునే క్వశ్చన్ ఇది. అందుకోసం అది ట్రయల్ పెడుతుర్రు. నా ఇప్పుడు ఇన్కము ఇప్పుడు 6 crore, ఇప్పుడు 142 కోట్ల జనాల్లో 6.5 crore జనాలే ఇన్కమ్ ట్యాక్స్ కడుతుర్రు. ఈ 6.5 కోట్ల మందికి వీళ్ళే ఉన్నారా ఎలిజిబిలిటీ, మిగతా వాళ్ళు లేరా? అట్లా డూప్లికేషన్ నాకు లేదని రాస్తున్నారు వాళ్ళు. ఇన్కమ్ ఉన్నా లేనట్టు మీరు ఫైల్ చేసి పెట్టవచ్చు. ఇట్లా ఇన్కమ్ ట్యాక్స్ కట్టని వాళ్ళు చాలామంది ఉన్నారు, కోట్ల ఇన్కమ్ సంపాదించి కూడా. ఈ ఆటలు ఉండవు ఇక్కడ. సిబిడిస్లో అడపడిసి వస్తే మొత్తం చెప్పొచ్చు, నీకు ఎక్కడ తీసుకొచ్చిన ఏం కథ, ఏం అప్పులు, నీకు మొత్తం పడుతుంటాయి అక్కడ. ప్లస్ నువ్వు అయిపోయింది తర్వాత ఇక్కడ నువ్వు ఏ మెడిసిన్ వాడుతున్నా కూడా మెడికల్ స్టోర్ నుంచి వస్తుంది, అంతా డిజిటలే కదా. అది కాన్సెప్ట్. సరే, ఇది లాస్ట్కి వచ్చింది మనకి ట్రయల్ నడుస్తున్నది. ఇది మామూలుగా చిన్న చిన్న అయితే రిటైల్ అంటారు, బ్యాంకుల మధ్య ట్రాన్సాక్షన్ హోల్సేల్ అంటాం, వ్యక్తుల మధ్య అయితే. కాబట్టి ఇక్కడ ఆర్సిబిడిసి, ఇక్కడ రూపీ, రూపీ అనేవి ఇప్పుడు నడుస్తూ ఉంది, ట్రయల్స్ నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు. అది మొత్తం వచ్చేస్తే ఏమైందంటే కంప్లీట్గా వ్యక్తులు మొత్తం గవర్నమెంట్ కంట్రోల్కి వెళ్ళిపోతారు. ఒకటి మింటింగ్ అనేది జీరో అయిపోతుంది. అర్థమైందా? నీకు A to Z గవర్నమెంట్ కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకేనండి? రైట్. ఇది జస్ట్ ఫస్ట్ క్వశ్చన్ ద్రవ్యంలో, అలా అన్నీ డిస్కస్ చేస్తాం ఇట్లా. ఓకేనండి? టుమారో విల్ సీ.